అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అవార్డుల కోసం సినిమాలు తీయలేదు, ఒక మంచి కథను చెప్పాలన్న తపనతోటి సినిమాలు తీశారు. ఆ మంచి కథలే తనకి అవార్డులని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. తను చేసిన వెంకటాపురం, ధరణి, పరిచయమిలా, తాజాగా తను చేసిన బాలి లాంటి చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయి. ఇండిపెండెంట్ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా ఫాల్కే అవార్డ్స్ ఇలాంటి ఎన్నో జాతీయ అవార్డులను బెస్ట్ డైరెక్షన్ కి, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి, జూరీ లాంటి అవార్డ్స్ ని అందుకున్నారు. తన ఫిలిమ్స్ అన్ని రా అండ్ రస్టిక్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. వారే కొడకంటి మురళి గారు. ఇక ఆలస్యం చేయకుండా వారిని స్వాగతిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చాలా థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి మా స్టూడియోకి విచ్చేశారు. మీతో ఈ పాడ్కాస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మీ ఫిలిమ్స్ అన్ని చూశాను. వెంకటాపురం కానీ, ధరణి కానీ, పరిచయమిలా కానీ, రీసెంట్గా వచ్చిన బాలి కానీ, ప్రతి ఫిలిము చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా చాలా బాగుంటాయి మీ ఫిలిమ్స్. అంటే అదొక సినిమాలా కాకుండా మన పక్కింట్లో జరుగుతున్నట్టు, లేకపోతే మన వీధిలో జరుగుతున్నట్టు, మన ఊర్లో జరుగుతున్నట్టు ఉంటాయి. అయితే ఈ వెంకటాపురం అనే సినిమా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ 10 లో సెలెక్ట్ అయింది సార్. సో ఆ జర్నీ గురించి చెప్పండి. ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహా వారు, పీపుల్ మీడియా వారు కలిసి కండక్ట్ చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో టాప్ 10 లిస్ట్ లో వెంకటాపురం కూడా ఒకటిగా సెలెక్ట్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ మా సినిమాకి ఆ రోజు అవార్డు రాలేదు. బట్ ఆ రోజు సాగు అనే ఫిల్మ్ కి, షార్ట్ ఫిల్మ్ కి అవార్డు ఇచ్చారు. అది ఎవరికి వచ్చినా కూడా చాలా హ్యాపీ. మాకు రాలేదని కొంచెం చిన్న బాధ ఉంది. ఎందుకంటే ఆ రోజు సాగు అనే ఫిల్మ్ కి అవార్డు రావటం, కట్ చేస్తే ఆ డైరెక్టర్ ఫీచర్ ఫిల్మ్ చేయటం, అది మాకు సర్ప్రైజ్ గా అనిపించింది. తను డైరెక్టర్ అయ్యాడు, మేము చూసాం. అంటే ఒక స్టేజ్ మీద ఉన్నాం, అతను స్టేజ్ మీద ఉన్నాడు, మేము స్టేజ్ కింద ఉన్నాం. ఆ టైంలో అతను వినయ్ రత్నం అని చెప్పి ఒక డైరెక్టర్, శ్రీ చిదంబరం గారు అని చెప్పి రీసెంట్ ఆ సినిమా తీశారు. అలాగే వెంకటాపురం కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్ లో మేము సబ్మిట్ చేసినప్పుడు మాతో పాటు సబ్మిట్ చేసిన కొందరు ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. వాళ్ళ జర్నీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నాకు ఒక చిన్న హోప్ ఉండే, నేను ఏదో రోజు సక్సెస్ అవుతాను, వీళ్ళు మనతో పాటే స్టార్ట్ చేశారు కదా అన్న హోప్ అనమాట. వాళ్ళ సక్సెస్ నాకు ఒక హోప్ ఇచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒకవేళ మీకు కూడా వస్తే మీరు కూడా ఒక ఛాన్స్ వచ్చేదే అనుకున్నారు? అంటే ఎలాగంటే అది చిరంజీవి గారి చేతుల మీద తీసుకున్నారు అవార్డు సార్ అది. బట్ అటువంటి స్టేజ్ మీద మనకి కూడా వస్తే ఖచ్చితంగా జనంలో కొంచెం నోటీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అవార్డు వల్ల ఛాన్సెస్ వచ్చేస్తాయి నేను చెప్పను, కానీ బట్ ఒక గట్టి హోప్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో అది ఉండేదేమో. అంటే ఆ టాప్ 10 ఫిలిమ్స్ లో మీకు ఎందుకు రాలేదని అనుకుంటున్నారు? ఎవరు అనుకోవడానికి ఏం లేదు. అంటే మనకైనా బెటర్ గా తీసిండొచ్చు, మన సినిమానే బెటర్ అని మనం అనుకుంటాం. అంటే ఒకటి మనం చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ చర్చించుకొని మనం ఏం తప్పు చేసాం, ఇంకా బెటర్ గా ఏం చేయొచ్చు అని అనుకుంటాం. మీ వెంకటాపురం షార్ట్ ఫిలిం కి మీరు ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటున్నారు? అది నా క్వశ్చన్. వెంకటాపురం అనేది నేను ఒక చిన్న డెమో లాగా తీసాను సార్. యాక్చువల్ ఫిల్మ్ ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా అని కాదు, అది షార్ట్ ఫిల్మ్ లో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ కథ నేను చెప్పలేదు. దాంట్లో నేను అది డెమో లాగా చేసుకున్న ప్రాజెక్ట్ యాక్చువల్లీ. దాన్ని నేను తర్వాత పంపించడం జరిగింది. బట్ నా తప్పులు ఏంటి ఆ సినిమాలో అనేది నేను క్లియర్ గా చెప్పలేను. ఎందుకంటే చూసిన వాళ్ళు చెప్తారు, బట్ చూసిన ఆడియన్స్ నుంచి నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్, బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే జ్యూరీ మెంబర్లు ఇప్పుడు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ టైంలో వచ్చిన ఫిలిమ్స్ లో ఏది బెస్ట్ ఉంది, ఎవరు దీన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళని మనం క్వశ్చన్ చేయలేం, పద్ధతి కూడా కాదు. మన సినిమాలో తప్పు ఉంది అని మనకు అనిపిస్తే మనం అక్కడ దాకా పంపించాం. సో మీరు తీయడమే బెస్ట్ అని చెప్పి ది బెస్ట్ వర్కరే నేను స్టిల్ ఇప్పటికే నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా నేను ఆ విషయంలో ఇది మార్చుకోవాలి, ఈ సినిమాని ఇలా మార్చి తీయాలి, అలా ఎప్పుడు నాకు అనిపించలేదు. నేను వన్స్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే వరకు ఆలోచిస్తాను, దీంట్లో తప్పులు ఉన్నాయా, ఏమున్నాయని. వన్స్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది. దాని గురించి ఎంత రివ్యూ చేసినా మనకి వచ్చే లాభం ఏం లేదు. ఫస్ట్ వర్కే బెస్ట్ వర్కే ఇవ్వాలని అనుకుంటారు. నేను ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఆలోచిస్తాను, ఇది ఎలా ఉంది, దీన్ని మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా, ఏమైనా చేయగలుగుతామా లేదా అనేది. తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, మనం ఎంత ఆలోచించినా వేస్ట్. అయితే సార్ మీ ఫిల్మోగ్రఫీ చూస్తే వెంకటాపురం, ధరణి, పరిచయమిలా, బాలి ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ రా రస్టిక్ ఇలా ఉంటుంది. సో ఇది మీ స్టోరీ టెల్లింగ్ స్టైలా, లేకపోతే మీరు ఎలా ప్యాటర్న్ తీసుకుంటారు? ఒక పరిచయం ఇలా తప్ప మిగతా మూడు రౌండ్ రస్టిక్ ఫిలిమ్స్ నావి. ఎందుకంటే నేను
సహజత్వాన్ని ఎక్కువ కోరుకుంటాను, ఒరిజినాలిటీని ఎక్కువ కోరుకుంటాను. ఒరిజినల్గా ఉండాలి నా సినిమా, ఎటువంటి డీవియేషన్స్ కానీ ఏది పడితే అది చేయకూడదు అని ఎక్కువగా అనుకోవడం వల్ల ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను అప్రోచ్ అవుతుంటాను. ఎప్పుడు ఒక నిజ జీవిత సంఘటనలు ఆధారంగానో ఎక్కడో ఉంటుంది మైండ్లో స్టోర్ అయింది, ఎక్కడో ఒక జరిగిన విషయం సంఘటన కానివ్వండి, అది నా మైండ్లో స్టోర్ అయి ఉండడము, ఇలా ఉండటం వల్లే ఆ అవుట్పుట్ అనేది ఆ స్టోరీ టెల్లింగ్ ద్వారా చెప్పాలి అనుకుంటాను. దాంట్లో ఉన్న సహజత్వాన్ని కిల్ చేయకూడదు అన్న పాయింట్లో ఉండడం వల్లే నా స్టోరీ టెల్లింగ్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఎస్పెషల్లీ ధరణి గురించి మాట్లాడుకుంటే, ధరణి స్టార్టింగ్లోనే అంటే ఐ డోంట్ నో ఈ పాడ్కాస్ట్లో ఆ వర్డ్స్ యూజ్ చేయొచ్చో నాకు తెలీదు. సో తను చిన్న పాపగా ఉన్నప్పుడు మీకు తను ఒక పర్సన్ అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు ఒక షాట్ ఉంటుంది, అంతా అయిపోయిన తర్వాత ఒక కాళ్ళ నుంచి ఇట్లా రక్తం కారుతుంది. సో అది చూసినప్పుడు నాకు అంతా ఇట్లా హార్ట్ బ్రేకింగ్ లాగా చాలా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో అంత రాగా అంత తీయాలని మీకు ఎట్లా అనిపించింది అసలు? అదే సార్, ఈ ధరణి చిత్రానికి వచ్చేసరికి నాకేంటంటే ఇది నేను 2014-13 ఆ టైంలో అనుకుంటాను. అప్పటికి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షార్ట్ ఫిల్మ్స్ అవి చేయలేదు. ఏదో చిన్న చిన్న మొబైల్తో ఏదో చేస్తున్నాను. ఆ టైంలో ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, అది చాలా మాసివ్గా పబ్లిష్ అయింది ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. అది ఎలా అంటే ఒక చిన్న పాపకి ఇలా జరిగింది, రేప్ జరిగింది, అబ్యూస్ జరిగింది అని వచ్చింది న్యూస్. ఒక 2 days నాకు అది ఎక్కువ మైండ్లో ఉండిపోయింది. ఓకే, ఇలా జరగకూడదు కదా, ఇది తప్పు కదా, ఎట్లా చిన్నపిల్లల్ని ఎలా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆలోచించే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఏం కనిపిస్తుంది అన్న మైండ్ ఎక్కువ నాకు ఇది. ఆ టైంలో నేను దానికి తగ్గట్టు ఒక స్క్రిప్ట్ రాశాను చేద్దాము అనేసి, అది పాసిబుల్ కాలేదు. అది స్టిల్ అలాగే ఉండిపోయింది. అలా ఉండిపోయిన కదా కొద్ది రోజుల తర్వాత ధరణి రూపంలో బయట వచ్చింది. ధరణి నేను అంత పెయిన్ చూపిస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుంది, మీరు ఆడియన్స్కి కానివ్వండి అలాంటి మూర్ఖులకి, కొంతమంది మూర్ఖులకి అర్థం అవ్వాలి అన్న సెన్సిబిలిటీస్తోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. వాళ్ళ పెయిన్ అర్థం కావాలి, ఎంత పెయిన్ అనుభవిస్తారు వాళ్ళు అన్నది. అంటే సీన్స్ కూడా ఇప్పుడు సెకండ్ కూడా తన అన్నం తింటుంటే అన్నం చెయ్యితోటే అట్లా పక్కన, అంటే ధరణిలో మీకు 3 pages ఉంటాయి. ఒకటి ఆకలి కోసం వెళ్తున్నప్పుడు జరిగేది, పని కోసం వెళ్తున్నప్పుడు, ఫస్ట్ ఆకలి కోసం వెళ్తున్నప్పుడు, తర్వాత తను నిలబడుకొని అన్నం తినే స్థాయికి వచ్చింది. మళ్ళీ తను జరిగిన తర్వాత తను మళ్ళీ తను ఇండివిజువల్గా బతకడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే స్టేజెస్ మారుతున్నాయి కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారట్లేదు, వాళ్ళ ప్రవర్తన విధానం మారట్లేదు అనేది నా పాయింట్. రైట్. సో దాన్ని చూపించాలని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా మనం చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కానీ ఎక్కడ చోట జరుగుతుంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు జరిగాయి అని చెప్తారు, కొంతమంది టీనేజ్ అమ్మాయి ఇలా జరిగిందని చెప్తారు, కొంతమంది 45 ఏళ్ళ ఆవిడని ఇలా చేశారని చెప్తారు, కొంతమంది ఇంకా చెప్పాలంటే ఇంకా దారుణాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ వయసుతో వాళ్ళకి సంబంధం లేదు, అమ్మాయి అయితే చాలు, సైకోస్ లాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మనం జాగ్రత్తగా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, మన వంతు ప్రయత్నం మనం ఎంతవరకు సక్సీడ్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. పిల్లల్ని ఎంతవరకు బయట పంపించకూడదు, ఎంతవరకు రైట్ ఉండాలి, ఎంతవరకు వాళ్ళని ధైర్యంగా పెంచాలి, ఎదుటి వారు ఎవరైనా చేస్తే దాన్ని అనే పాయింట్ నేను ఆ సినిమాలో చెప్పాలనుకున్నాను. రైట్. అయితే ఆ సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చాయి, దాదా ఫాల్కే అవార్డు కూడా అది నామినేట్ అయింది, అఫీషియల్ సెలెక్షన్ అయింది, ఎక్సలెన్స్ ఆఫ్ సర్టిఫికెట్ ఆ ఫిల్మ్ కి వచ్చిందండి ధరణికి. అయితే ఇంకా మనం తమిళలో చూసాను నేను, చాలా అవార్డ్స్ వచ్చాయి అసలు ఆ ఫిలిం. అయితే యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చిన్నప్పుడు చేసిన వాళ్ళు కానీ ఎస్పెషల్లీ ఆ పెద్ద యాక్టర్ ఎవరైతే ఉన్నారో పేరు నాకు తెలియదు, సారీ మీరు చెప్పండి. సో తన యాక్టింగ్ చాలా బాగా చేసింది. సో అంటే ఎందుకంటే రివెంజ్, ఎస్పెషల్లీ రివెంజ్ తీసుకునే టైంలో ఆ రివెంజ్ తీర్చుకోవడము, వాళ్ళను చంపే సీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అంటే కన్విక్షన్, అంటే ఇప్పుడు మనం ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతాం. అంటే తను అనుభవించిన పెయిన్కి ఆ రివెంజ్కి జస్టిఫికేషన్ వస్తుంది అన్నట్టు. సో ఆ యాక్టర్ గురించి చెప్పండి, ఆ మీ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు ఎలా కన్సీవ్ చేశారో చెప్పండి. ఈ ఫిలింలో మెయిన్ లీడ్ చేసిన అమ్మాయి చాందిని. ఓకే, చాందిని గారు.
అవి బాలీలో కూడా తనే చేశారు కదా. తనే చేశారు. బాలీలో కూడా తన సిస్టర్ క్యారెక్టర్ అవునవును చాందిని. సరే, ఈ ఫిలిం నేను స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నప్పుడు చాందినికి చెప్పాను, ఇలా ఇలా ఉంటుంది, నువ్వు చేయగలుగుతావా, ఒప్పుకుంటావా. చాందినికి ఆల్రెడీ వెంకటాపురంతో నా మీద నమ్మకం ఉంది. నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసిన తను ఎంతో చేస్తే కొంచెం బెటర్గానే ఉంటుంది అని అనుకుంది. ఏదైనా సరే నేను చేస్తాను అనేసి తను చెప్పడం. ఫస్ట్ టీంలో కొంతమంది ఆలోచించారు, ఈ అమ్మాయి కరెక్ట్ అయినా ఈయన సెలక్షన్ చేసాడు. ఓకే, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా ఒక స్టేజ్ లో డౌట్ ఉంది, అంటే ఇంత పొటెన్షియల్ ఉంది కదా, తను మోయగలుగుతుందా అన్నది. సరే, నేను కాస్ట్యూమ్ డిజైనింగ్, క్యారెక్టర్ లుక్ ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. సరే, ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో నడుచుకుంటా వస్తూ ఉంటారు. అవును, ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఫస్ట్ షాట్ వాళ్ళు నడుచుకుంటా వచ్చే షాట్ తీసాం. నడుచుకుంటా వచ్చే షాట్ తీస్తే ఆ ఫ్రేమ్ లో తనే ధరణి అని నాకు క్లియర్ గా తెలిసింది. ఈ అమ్మాయే ధరణి. మనం కరెక్ట్ గా చాయిస్ కరెక్ట్ గానే ఉంది అని చెప్పి అనిపించింది అనమాట. తర్వాత నుంచి తను ఎప్పుడు ఇది చెయ్యను అది చేయలేను అని ఏ రోజు చెప్పలేదు. స్టిల్ చెప్పాలంటే నేను ఏం చెప్తే అది నా మీద నమ్మకం పెట్టేసి చేసేసింది తను. చెప్పాలంటే మేము ఒక బీచ్ లో షూట్ చేసాం. అక్కడ ఎటువంటి ఇవి లేవు, మాకు సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఎటువంటివి లేవు. ఫుడ్ కూడా మేము మార్నింగ్ తింటాం, తర్వాత షూట్ అయిపోయిన తర్వాత తిన్నాం. ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తినలేదు. అలా ఒక అమ్మాయి అంత డెడికేషన్ గా వర్క్ చేయడం అనేది ఆ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఒక స్టేజ్ లో ఆ తర్వాత నేను రిలీజ్ అంటే ఈ సినిమా ఈ అమ్మాయి లేకపోతే నేను పూర్తి చేసేవాడిని కాదేమో అనిపించింది. అంటే నేను నాకున్న బడ్జెట్ దీన్ని బట్టి నేనేమి సౌకర్యాలు కల్పించలేదు ఎవరికి, కానీ స్టిల్ వాళ్ళు నన్ను నమ్మి ప్రాజెక్ట్ చేశారు. అది ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది, వేరే సాధ్యమయ్యేది కాదు. నాకేం నచ్చిందంటే, ఇప్పుడు తను ఒక పర్సన్ తనని ప్రేమిస్తాడు. సో అట్లా అని చెప్పి మీరు లవ్ యాంగిల్ ని కొంచెం ఎక్కువ చూపించి, లేకపోతే ఒక సాంగ్ ని యాడ్ చేయడము, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ పెట్టి కొంచెం దాన్ని సాగదీయడము, సో అలాంటివి ఏం లేవు. సో స్టోరీ అంటే స్టోరీ. మీ థింకింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఆ ట్రాక్ ఉద్దేశం ఏంటంటే, మన లైఫ్ ఒకవైపు నుంచి మన లైఫ్ నడుస్తూ ఉంటుంది సార్. ఓకే, మనకు తెలియకుండా ఇంకొక లైఫ్ జరుగుతాయి. ఇప్పుడు నేను ఎక్కడో తిరుపతిలో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఎక్కడ మీరు ఏదో పోడ్కాస్ట్ చేస్తున్నారు. ఇది నాకు తెలియదు, ఇంటర్లింక్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫిల్మ్స్ చేసుకుంటూ పోతున్నట్టు దేవుడు ఒకటి రాసి ఉంటాడు, నీ లైఫ్లో ఇవి జరుగుతాయిరా, సో నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, నీ లైఫ్లో నీకు ఏది పంపించాలో నేను పంపిస్తాను అన్న పాయింట్. అలాగే అందులో ధరణి అనే సినిమాలో వెంకట్ అనే పాత్ర తన సంతోషం చెప్పాలంటే, వెంకట్ అనే పాత్ర తన లైఫ్లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం అనే దాన్ని వెనక్కి ఉంచాడు, కానీ ధరణికి తెలియదు. సో ధరణి ఏమనుకుంటుంది, తన లైఫ్ ఇదే ఏమో, ఇలాగే రిపీట్ అవుతుందేమో, ఇంకా తను తీసుకోవాల్సిన డెసిషన్లో ఆ మర్డర్ చేస్తుంది. సో వెంకట్ అనే పాత్ర అప్పుడు ముందే కలిసి ఉంటే అది జరగకపోయేదేమో. రైట్. సో అది మనం లైఫ్ ని ఒక వేలో చూస్తుంటాం, దేవుడు మనకి ఒక సర్ప్రైజ్ అనేది ఉంచుంటాడు. అది మన దగ్గర రావడానికి టైం పడుతుంది. అవును. సో అది చెప్పాలనుకున్నాను. ఈ ధరణి అనే ఫిలిమ్స్ మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు కదా. అవును సార్. ఎవరైనా మీకు ఫోన్ చేసి అప్రిషియేషన్ కానీ, లేకపోతే అంటే ఈ అవార్డులు వచ్చినందుకు అప్రిషియేట్ చేయడం కానీ, ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే మల్టిపుల్ లాంగ్వేజ్ లో చేశారు కాబట్టి, ఎవరైనా మీకు కాల్ చేసి ఏమన్నా అప్రిషియేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సినిమాలు చేస్తారు కానీ అని అడగడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? యాక్చువల్లీ మేము అనుకుంది తెలుగులో బాగా రీచ్ అవుద్ది అనుకున్నాం. మేము మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేసాము అన్నాం. జస్ట్ అది ఎట్లా అంటే ఒక అడుగు వేద్దాం ముందుకని చెప్పి వేసాము. బట్ హిందీలో 1.2 మిలియన్ వెళ్ళింది. నియర్లీ మనకి తెలుగులో వచ్చి దగ్గర 1 మిలియన్ కి దగ్గరలో ఉంది, వెళ్ళలేదు. నేను తమిళ్ ఎక్స్పెక్ట్ చేశాను, హిందీ కన్నా తమిళ్లో వెళ్తుందేమో అన్న ఒక ఇది ఉండే, కానీ తమిళ్లో ఒక 2.5, 2.7 దగ్గర ఆగిపోయింది, వెళ్ళలేదు. బట్ చాలా రోజుల తర్వాత ఆ సినిమా తమిళ్లో చూసి కొంతమంది కాల్ చేశారు. తమిళ్ కాల్ చేసి చాలా బాగుంది పడం అలా తమిళ్లో చెప్తున్నారు. నాకు తమిళ్ అంతగా రాదు, బట్ చాలా హ్యాపీగా ఉండింది అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన తమిళ్ నుంచి అప్రిషియేషన్స్ వస్తాయని అనుకున్నాను స్టార్టింగ్ లో. బట్ తెలుగు హిందీ బాగా
ఇదైంది. మీ హిందీని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీకి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ ఆ ఫిల్మ్ అప్పుడు, చాలా అప్రిషియేషన్స్. తర్వాత నాకు ఒక స్టేజ్లో నేను ఈ సినిమా తర్వాత మనం ఇంకా సినిమా చేస్తామేమో అన్న ఫీల్డ్లోకి వెళ్ళాను చెప్పాలంటే. ఫీచర్ ఫిలిం ఫీచర్ ఫిలిం చేస్తానన్న జోన్లో ఉన్నాను. బట్ అంత ఈజీ కదలేండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆ వర్డ్ తోటి నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది, అంత ఈజీ కాదులేండి అని. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, మీరు వెంకటాపురంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన అతను ఇప్పుడు చిదంబరం గారు అనే సినిమా తీశారని. అవును. మరి మీరు ధరణి చూస్తే, అంటే నేను నా హోమ్ థియేటర్లో చూసాను యాక్చువల్లీ. అది ఒక మెయిన్ ఫిలింకి ఏదైతే బీజిఎం ఉంటుందో, ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందో, ఒక మెయిన్ ఫిలింకి ఎట్లాంటి కైండ్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఉంటుందో అవన్నీ ఉన్నాయి. నాకు ఒక సినిమా చూసినట్టే అనిపించింది. సో మరి అంత ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని మంచి క్రాఫ్ట్స్ పెట్టుకున్న మీరు ఎందుకు ఇప్పటివరకు మెయిన్ ఫిలిం తీయలేకపోయారు? అంటే మీరు ప్రొడ్యూసర్ని ఏమన్నా మీరు కాంటాక్ట్ కాలేదా, లేకపోతే మీరు కాంటాక్ట్ అయినా మీకు అవకాశాలు రావట్లేదా? నేను వెంకటాపురం తర్వాతే చాలా మంది ప్రొడ్యూసర్స్ని, అంటే లైక్ లోకల్ ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కొంతమందికి వెంకటాపురం ఫిలింని పంపించడం కూడా జరిగింది. చూడండి అంటే కొంతమంది సరే చూస్తానమ్మా అట్లా ఎట్లా అని చెప్పారు. కొద్ది రోజులతో మళ్ళీ ఫోన్ చేస్తే షార్ట్ ఫిల్మ్ ఏముందమ్మా అందరూ తీస్తారు, దాని ఏముంది అన్నాడు ఒక అతను. బట్ నేను చెప్పాను సార్ బాగా తీస్తాను నేను ఫిలిం అంటే, లేదమ్మా ఇప్పుడే ఆల్రెడీ వేరే వాటికి ఇన్వెస్ట్ చేసాం, వేరే లెటర్స్ రాలేదు ఇలా చెప్పారు. సార్ వెయిట్ చేస్తాను సార్ కావాలంటే అన్నాను. లేదు ఇప్పుడు ఏదో నేను పెట్టలేను, నాకున్న పొజిషన్స్ వేరు, అట్లా ఎట్లా చెప్పారు. ఇలా జరిగిందనమాట. నేను ఒక ఆర్టిస్ట్ని అడిగాను కాంటాక్ట్ తీసుకొని, ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఒక ఫిలిం అనేసి అంటే, ఆయన నువ్వు ప్రొడ్యూసర్ని పట్టుకుంటారా, తర్వాత ట్రై చేద్దాం చూద్దాం అనేసి అన్నారు. ప్రొడ్యూసర్ ఏమో ఇలా ఉంది. నాకు బాగా కంప్లీట్లీ అంటే ఇప్పుడు నేను మళ్ళీ వెంకటాపురం లాంటి ఫిల్మ్ చేసుకున్న తర్వాత, నేను వెంకటాపురం చేసిందే ఒక పర్పస్ కోసం చేసుకున్నాను ఆ టైంలో. దాని తర్వాత కంప్లీట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళాలా, మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేయాలా అన్న క్వశ్చన్ వచ్చింది ఆ రోజు నాకు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి నాకు ఇంకోటి వచ్చింది. ఎప్పుడన్నా మీకు ఇప్పుడు ఇన్ని ఫిల్మ్స్ తీశారు కదా, ఎప్పుడన్నా అసలు ఇక వద్దు నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ వద్దు ఆపేద్దాం అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? అంటే అట్లాంటి బాధలు, అట్లాంటి ఛాలెంజెస్ ఏమైనా అనుభవించిందా? వచ్చింది సార్, చాలా సార్లు వచ్చింది. ఆఫ్టర్ ధరణి పెద్ద సక్సెస్ అయింది. అంటే సక్సెస్ వైజ్ ఎట్లా అంటే, నాకు అంటే ఎదుటోడు చూసే సక్సెస్ కాదు, నాకు నా పరంగా నా పర్సనలీ నేను బిలీవ్ చేసిన సక్సెస్ లో ఒక అచీవ్ చేశాను అన్న పాయింట్ లో ఉన్నాను. బట్ ధరణి తర్వాత ఒక స్క్రిప్ట్ మళ్ళీ నేను ఫిలిమ్స్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఏదైనా ట్రై చేద్దాం, సినిమా చేద్దాం అనేసి మళ్ళీ అవ్వట్లేదు. సరే అని చెప్పి మళ్ళీ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని మళ్ళీ డిసైడ్ అయ్యాం. ఇక్కడ ఏమైందంటే, నేను ఒక టీంని ఇప్పుడు ధరణి దాకా పనిచేసి మేమంతా ఒక టీం ఉన్నాం. వాళ్ళంతా ఇండివిజువల్గా వాళ్ళు ఒక ఫుడ్ బిజినెస్ ఇలా. ఓకే, అంటే షార్ట్ ఫిల్మ్ దాని నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రెజర్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ. నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను కదా అని చెప్పి వాళ్ళని ఉండమని చెప్పిన, వాళ్ళ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఇంక సరే ఇది వర్కౌట్ అవ్వదు బ్రో, మేము వెళ్ళిపోతాం ఇట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచి అనుకుంటున్నారు. ఒక 2 years నుంచి, ధరణికి ముందు నుంచే. సో వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు మళ్ళీ నాకు కొత్త ఛాలెంజ్ ఏంటి, మళ్ళీ కొత్త టీం రెడీ చేసుకుని మళ్ళీ ఫిల్మ్ చేయాలి. సరే ధరణి తర్వాత ఒక స్క్రిప్ట్ రాసాము, తిరుగుతున్నాను, చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడి నుంచి నేను రాజమండ్రి దాకా వెళ్ళాను. రాజమండ్రిలో ఒక డిఓపి టెక్నీషియన్స్ అందరినీ మాట్లాడుకున్నాను. అక్కడ లోకల్ మాట్లాడినాను. మాకు ధరణికి పెట్టిన ప్రొడ్యూసరే నెక్స్ట్ ఫిలిం కి పెట్టడానికి నాకు రెడీగా ఉన్నాడు. ఓకే అంత అనుకుంటున్నాను. బట్ ఎక్కడో నేను రాసుకున్న స్క్రిప్ట్ కి నా బడ్జెట్ ఓవర్ వెళ్తుంది. ఓకే, దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతాడు. నేను మా ప్రొడ్యూసర్కి ఏం చెప్పానంటే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది వర్కౌట్ అవ్వదు, ఆయన పెట్టడానికి రెడీగా ఉన్నాడు, బట్ రెవెన్యూస్ రావు, ఎంత అమౌంట్ ఒక షార్ట్ ఫిల్మ్ మీద పెట్టడం నాకెందుకు భావ్యంగా అనిపించలేదు అని చెప్పి, నెక్స్ట్ ఏదైనా ఉండి చేసుకుందామన్నా ఇది వద్దు అని చెప్పి ఆయనకి చెప్పేశాను. అలా ఉన్న టైంలో నాకు అనిపించేసింది, ఇంకా మనం చేయలేము, ఈ టైంలో మనకు వద్దులే, ఏది పడితే చేయడం కన్నా సైలెంట్గా ఉండడం బెటరు, షార్ట్ ఫిల్మ్స్ ఆపేసి ఫీచర్ ఫిల్మ్స్ ట్రై చేసుకుందాం అని గట్టిగా అనుకుని షార్ట్ ఫిల్మ్స్
ఆపేసాను చెప్పాలంటే. ఆ టైంకి నేను డెసిషన్ తీసేసుకున్నాను. ఓకే. బట్ మన బ్రెయిన్ ఊరికే ఉండదుగా, ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ ఆడియన్స్ చెప్తూనే ఉండాలి, ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉండాలి అని చెప్తూనే ఉంటుంది. తర్వాత పరిచయం ఇలా స్టార్ట్ అయింది. అంటే పరిచయం ఇలాకి వస్తే ధరణి ఏమో కంప్లీట్ డ్రాస్టిక్, కొంచెం వెంకటాపురం కూడా ఆ షేడ్సే ఉంటాయి. కానీ పరిచయం ఇలాకి వచ్చేసరికి కంప్లీట్లీ కాంట్రాస్ట్. అది ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ లాగా, ఒక మంచి దాన్ని ఏమంటారు రొమాంటిక్ దానిలాగా. ఎందుకు అట్లా సడన్ షిఫ్ట్ కావాలనిపించింది? సో సడన్ షిఫ్ట్ ఏం లేదు సార్, నాకు పూర్తిగా బడ్జెట్ లేదు నా దగ్గర ఇప్పటికి. పరిచయం టైంకి ప్రొడ్యూసరు, నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్న అతనికి ఆయనకి ఏం చెప్పేశాను, ఇది వర్కౌట్ కాదు, ఈ బడ్జెట్లో మనం చేయలేము అని చెప్పేశాను. ఈ బడ్జెట్ చేస్తే మీకే నష్టం, నాకన్నా మీరు ఎక్కువ నష్టపోతారన్న ఇది నాకు అనిపిస్తుంది. అది నేను తెలిసి చేస్తే అది మీ దగ్గర నేను నమ్మకం కోల్పోయిన అవుతానని నా పాయింట్. ఇప్పుడు పరిచయమిలాకి నాకు ప్రొడ్యూసర్స్, ఇప్పుడు నేను పోయి ఈ కథను ఎత్తకపోయి ధరణి ప్రొడ్యూసర్కి చెప్పలేను. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కథ తీయకుండా నువ్వు ఇది ఎందుకు తీస్తాను ఆయన అంటాడు. సో నా దగ్గర డబ్బులు లేవు. పరిచయమిలా ఎలా పుట్టిందంటే, డబ్బు లేకపోయినా సరే మనం ఏదో ఒక చిన్న కంటెంట్ ఒకటి రాసి తీద్దామని స్టార్ట్ చేసింది కథ పరిచయమిలా. సరే డబ్బులు లేవు, బట్ స్టిల్ నేనేం చేస్తున్నాను, టెక్నీషియన్స్ని అందరినీ హైర్ చేసుకోవడానికి చూస్తున్నాను, కాస్టింగ్ వెతుకుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో జీవనం మీకు తెలిసి పిచ్చలైట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పిచ్చలైట్ అతను నాకు బాగా క్లోజ్. ధరణికి ఇంటర్వ్యూ చేశారు ఆ టీం. ఓకే. అలా పరిచయమైన వ్యక్తులు వాళ్ళు కొంచెం బాగా క్లోజ్ అయ్యాడు. జీవన్ అన్న ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, సరే మాకు చెప్పండి అన్న మేము వింటాం, ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే కథ నచ్చితే చేస్తామని అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే. వాళ్ళు డిసైడ్ అయ్యారు. నేను కథ చెప్పాను, ఒక 5-6 మంది ఉన్నారు, గ్రూప్ కాల్ చేసి చెప్పాను. వాళ్ళు ఎవరు ఒక 2 days మాట్లాడలేదు. సర్లే నేను వాళ్ళకి ఇష్టం లేదేమో, నేనైతే ఆపను అంటే డెసిషన్ తీసుకున్నాను కదా, నా ప్రయత్నం నేను చేయాలి కాబట్టి ఆ ఫిల్మ్ని చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక చిన్న సబ్జెక్టు ఏం చేయగలుగుతానో ఆలోచించి పరిచయం ఇలా కథ రాసుకొని దాని కోసం ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, అందువల్ల వచ్చింది నా సినిమా జోనర్ పక్కన పెట్టి ఎందుకు ఈ ఫిల్మ్ చేయాల్సి వచ్చిందంటే ఆ విధంగా పుట్టిన కథ పరిచయం. కానీ దానికి కూడా అవార్డ్స్ వచ్చాయి కదా, పరిచయం ఇలా కూడా అవార్డ్స్ వచ్చాయి కదా. సో మీరు అలా చేసా కూడా. అవును. ఒకసారి దాని గురించి అవార్డ్స్ గురించి చెప్పండి. పరిచయం ఇలాకి హానరబుల్ జ్యూరీ మెన్షన్ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చింది 2026కి గాను. బట్ ఇదంతా కూడా మాకు ఎలా పాసిబుల్ అయిందంటే అశోక్ చల్లా గారి వల్ల. ఈ కథ విని 2 రోజులు అయిందని చెప్పాను కదా, ఈ కథ విని 2 రోజుల తర్వాత ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అశోక్ చల్లా అన్న ఆయన రియాక్ట్ అయ్యాడు. కథ నాకు చాలా బాగా నచ్చింది. అంటే 5గురిలో ఒకరా? 5గురిలో ఒకరు, ఒక టీంలో దీన్ని ప్రొడ్యూస్ చేస్తాను, బడ్జెట్ ఎంత అట్లా తక్కువ, చాలా తక్కువ బడ్జెట్ చెప్పాను. ఆయన ఓకే అన్నాడు. మిగతా 4 కూడా బాగా ఇష్టం నేనంటే, అంటే ఎలా అంటే నా టేకింగ్ అన్న వాళ్ళకి ఇష్టం. బట్ వాళ్ళకి ఎందుకు ఇదంటే మురళి అనే అతను ఇటువంటి కథ వస్తాను నేను అనుకోలేదు అన్నది వాళ్ళది. ఓకే. అంటే మీ ప్రీవియస్ వెంకటాపురం ధరణి చూసి మీరు ఇంకో కథలాగా వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇటువంటి కథతో వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు చెప్పాలంటే. ఓకే. నేను ఈ కథని ఇలా చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఉన్నాను కదా, నేను దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. వాళ్ళకి అదే చెప్పాను, లేదు బ్రో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ దొరికినా దొరకపోయినా కథ అయితే తీయాలి, ఇది ఖచ్చితంగా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. అలా అశోక్ చల్లా గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళింది. ఆటోమేటిక్గా నేను అనుకున్న తక్కువ బడ్జెట్లోనే ఆ ఫిలింని తీసి దాదా ఫాల్కే వరకు తీసుకెళ్ళగలిగాం. ఆ జర్నీ చెప్పండి, అంటే ఆ ఢిల్లీ పోవడము, ఆ అవార్డు వాటి గురించి చెప్పండి. ప్రతిసారి మాకు ఢిల్లీ ఈ అవార్డులు వచ్చినప్పుడు తిరగడం అనేది ఒక పెద్ద కొండంత భారం. అవునా? ఒక్కోసారి అవార్డు వచ్చింది సంతోషపడాలో, అక్కడ దాకా వెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పి బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ సార్ ఇది. ఓకే. ఓకే. బట్ పరిచయం లేక మాత్రం మా ప్రొడ్యూసరే అంతా భరించాడు. మాకు ఖర్చులు కానివ్వండి, అవార్డు తీసుకురావడానికి కానివ్వండి, ఇదంతా. ఓకే. నాకు ప్రీవియస్ ధరణికి కూడా మా ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ అన్నిటికీ సపోర్ట్ చేశాడు. కొన్ని ఉంటాయి ఇంకా మేమే ఇండివిజువల్గా పోవాల్సి వస్తుంది, తప్పదు, అవన్నీ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైనా అవార్డ్స్ వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంతే భయం ఉంటుంది లోపల. ఇట్లా ఎలా బాబు వెళ్ళేది అక్కడ దాకా అనేసి.
ఓకే ఓకే. అంటే పరిచయం మీద ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు తప్పు అనుకోకుంటే. పర్లేదు. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, మీరు అన్నట్టు మీ లో బడ్జెట్ లైక్ చిన్న స్టోరీ అన్నారు కదా, యాక్చువల్లీ నా ఫీలింగ్ కూడా అదే. కొంత ఎందుకో నాకు డ్రాగ్ చేసినట్టు, కొంచెం స్లో మోషన్స్ ఎక్కువ వాడినట్టు. ఈవెన్ నేను కామెంట్స్ కూడా చూశాను ఆ షార్ట్ ఫిల్మ్కి, కొందరు కూడా అదే రాశారు. లైక్ అంటే బాగుంది, బాగాలేదని కాదు, కానీ కొంచెం స్లో మోషన్ షార్ట్స్ ఎక్కువైనట్టు, దాన్ని డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మీకు అనిపించిందా, లేకపోతే మీరు మీ విజన్ ఏంటి ఆ సినిమా తీసేటప్పుడు? యాక్చువల్లీ నేనేమంటానంటే, అది నా స్టోరీ టెలింగ్ ఓకే అంటాను. నేను వాటర్లీ స్లో మోషన్స్ పెట్టడం కాదు. యాక్చువల్లీ ఏంటి కథ ఏంటి, ఒక అమ్మాయి ట్రైన్ మిస్ అయింది, ఒక అబ్బాయి ఆ దారిలో వెళ్తూ ఆ అమ్మాయి నచ్చింది అబ్బాయికి. అబ్బాయి చూడగానే తనతో ఎలా ఈ టైంని ఇది చేయాలి, మాట్లాడాలి అనడమే కథ. అవును. అక్కడి నుంచి వేరే ఈవెంట్స్ ఏమి ఉండదు ఇంకా. అవును. దీంట్లో వాడికి ఎంత ఇంప్రెస్ అయ్యాడు, ఎంత తన మీద ఇది ఉంది అన్నది తెలియాలి. ఏదో డైరెక్ట్గా వచ్చి కాల్ ఎగరేసి సార్ హాయ్ అట్లా ఎట్టా అంటే కొంచెం ఓవర్ రేటెడ్గా ఉంటుంది అంటే చూసేటప్పుడు ఆడియన్స్కి. సో నేనేమనుకున్నాను, నా కథ ఏం చెప్పాలనుకున్నాను, ఒక ఇద్దరు తెలియని వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్, ఒకరికొకరు తెలుసుకుంటూ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడమే పరిచయం ఉద్దేశం. అవును. ఆ పరిచయాలు మనకు ఒకసారి ఏం చెప్తే, మనం కొన్ని జర్నీలు చేస్తుంటాం సార్, మనకి ఎవరో ర్యాండమ్ గా ఒక పీపుల్ పరిచయం అవుతాడు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మాట్లాడినంత సేపు ఎంతవరకు మాట్లాడతాం, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. మీరేంటి, మీరేం చేస్తున్నారు, ఇలాగే ఉంటది. దిగిన తర్వాత తన దారి తంది, మన దారి మంది. అవును. సో ఇదే పరిచయం ఇలా కథ భాగం. దీంట్లో స్లో మోషన్స్ అని ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్ కి, వేరే ఈవెంట్స్ జరగట్లేదు, వేరే లేయర్ ఏమి యాడ్ ఆన్ అవట్లేదు కథలో. ఉన్న కథ ఇది. ఈ కథలో నేనేమనుకుంటున్నాను, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అమ్మాయిని ఎలా చూస్తున్నాడు, తను ఏ ఫేస్ లో ఉన్నాడు అని తెలియజేయడం కోసం మాత్రమే ఆ స్లో మోషన్స్ అనేవి నేను యూజ్ చేశాను. అది ఆ సినిమా స్టోరీ టెల్లింగ్ కి యూజ్ అవ్వడం కోసం ఆ విధంగా చెప్పాలనుకున్నాను ఆ స్టోరీని. సో అందుకని ఇప్పుడు మీ ధరణి కానివ్వండి, బాలి కానివ్వండి, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అవిట్లో ప్రొసీడింగ్స్ వేరే ఉంటాయి. అవును, జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఫాస్ట్ కట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక చోట ఆపితే అది చాలా దూరం వెళ్ళిపోతుంది సినిమా. సో దీన్ని అలా కాదు, నేను చెప్పాలనుకున్న కథే ఇది. నేను అది చూపించకుండా నీకు నేను ఎలా చేస్తాం. చాలా సినిమాలు ఉంటాయి, వేరే ఈవెంట్స్ ఉన్నప్పుడు అవి వేరే దాని మీద వెళ్తూ ఉంటుంది, అప్పుడు ఆడియన్స్ కి బోర్ ఫీల్ ఉండదు. ఒకే చోట ఒకే లొకేషన్ లో జరుగుతున్నప్పుడు మీకు కష్టం ఉండదు. బట్ మీరు నోటీస్ చేయాల్సింది అంటే, ఒకే చోట తీస్తున్నప్పుడు మీరు తీస్తున్నది 15 నిమిషాల సినిమా, కానీ మేము 4 days షూట్ చేసాం. దానికి మేము ఎంత కష్టపడ్డాం ఆలోచించాలి. అంటే మీ కష్టం క్లియర్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ వాళ్ళిద్దరిని చూపించే క్లోజ్అప్ షాట్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాకపోతే అంటే మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది ఇంకొక పాయింట్, మ్యూజిక్ ఫస్ట్ 5 minutes చాలా బాగుంది, ఫస్ట్ 5-7 minutes వరకు. కానీ తర్వాత ఏంటంటే కొంచెం రిపిటేటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే మొదట్లో వాడిన మ్యూజికే మళ్ళీ వాడడం అట్లా అనిపించింది కొన్నిసార్లు. బట్ ఓవరాల్గా బాగుంది. బట్ అది కూడా ఒకటి అనిపించింది, అంటే మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. అంటే మీరు ఆ సినిమా అంతా బాగుండబట్టే అవార్డు వచ్చింది, దట్ ఈస్ ఫర్ షూర్. అంటే నా పాయింట్ ఏంటంటే, నేను కామెంట్స్ చదివాను. సో మీతో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్స్ని కూడా, ఎందుకంటే మనము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది. సో మీరు అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకొని మేబీ ఇంకొక దానిలో ఏమన్నా యూజ్ అవుతుందేమో అని ఆ పాయింట్ నేను బ్రాటప్ చేశాను అంతే. అదే సార్, ఇప్పుడు రిపీటెడ్ మ్యూజిక్ ఉంది అంటే నేనేమంటానంటే, మనం అది మన మనసుకి చెవులకి ఆనందకరంగా ఉంటే ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు. అది దుగుత్సాకరంగా ఉండి ఈ వద్రా బాబు ఆపి అంటే అప్పుడు ఖచ్చితంగా దాన్ని నోటీస్ చేస్తాను. నేను అలా లేదు పరిచయమిలాలో ఆ మ్యూజిక్ అనేది నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నా. బాగుంది 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 అదే చెప్తున్నా, ఆపండ్రా బాబు అనే విధంగా లేకపోతే ఖచ్చితంగా ఆ సెన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది కదా సార్. అంటే బయట ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని మీరు ఒకసారి చూస్తారు, మేము ఒక 20 సార్లు చూస్తాం. 20 సార్లు చూసినప్పుడు మాకెంత బోర్ అనిపించాలి, కానీ అనిపించదు. ఎందుకంటే మేము దాన్ని కాబట్టి
ఎవరి సినిమా వాళ్ళకి ముద్దు. అంతే సార్. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అవార్డులు వచ్చినప్పుడు ఒక కష్టం ఏంటంటే డబ్బులకు కూడా కష్టం అవుతుందని. అసలు మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి కాకుండా మీరు ఏం చేస్తారు, మీకు డబ్బులు ఎలా వస్తాయి, మీ ఇన్కమ్ సోర్స్ గురించి వాటి గురించి చెప్పండి. బేసిక్గా నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎటువంటి డబ్బులు రావు సార్. చాలా మంది అడుగుతుంటారు, షార్ట్ ఫిల్మ్స్ ఏం సంపాదించావు, ఎంత ఎర్న్ చేసావు, ఏం రావట్లేదురా అంటే మరి ఎందుకు చేస్తున్నావు అంటారు. ఒక స్టేజ్ తర్వాత నేను ఏమైందంటే, అంటే వీళ్ళకి షార్ట్ ఫిల్మ్స్లో డబ్బులు రాలేదంటే ఇది కొంచెం అంటే మనం చేస్తున్న పని చిన్న చూపులాగా ఉంది, షార్ట్ ఫిల్మ్లో కూడా డబ్బులు వస్తున్నాయి అని చెప్పే స్టేజ్కి అబద్ధాలు చెప్పి దీనికి వెళ్ళిపోయాను నేను. అంటే ఇప్పుడు వాడు గుర్తించట్లే దాన్ని, అంటే ఏదో ఊరికే పని లేకుండా చేసుకుంటున్నావు అన్న సెన్స్లోకి వెళ్ళిపోయారు. బట్ ఏదో ఒక రోజు ఇది మారుస్తుంది మొత్తాన్ని అని నేను బిలీవ్ చేస్తున్న దీన్ని నువ్వు సడన్ గా వచ్చి దీనివల్ల ఏం యూజ్ ఉండదు, నీకు డబ్బులు రానప్పుడు మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ నువ్వు నాకు చెప్తుంటే నేనేమంటానంటే డబ్బులకు మించింది కొన్ని ఉంటాయి, అది నేను అనుభవిస్తున్నాను, అది నాకు చాలు అనేది నేనున్నా. బట్ స్టిల్ సరౌండ్ పీపుల్స్కి ఏంటంటే మనీ ఎర్న్ చేస్తున్నావా లేదా అని. నేనేంటంటే నేను బేసిక్గా ఒక కార్పెంటర్ సార్, నేను వుడ్ వర్క్ చేస్తాను, కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు చూసేటోళ్ళకి ఏంటంటే నువ్వు పనికి పోతే ఏదో డబ్బులు వస్తాయి కదా, ఇవన్నీ చేసుకోవడం ఎందుకు, టైం వేస్ట్, ఇలా ఉన్నాయి. బేసిక్గా ఒక కార్పెంటర్ అనేవాడు ఇలా డైరెక్టర్ అవుతాడని చెప్తేనే ఓహో వీడు కూడా డైరెక్టర్ అవుతాడు అంటాడు అబ్బా అని మనం ముందర అనకపోయినా ఆ లోపల ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని బద్దలు కొట్టాలంటే మనకి బ్రహ్మాండమైన సక్సెస్ వస్తాయి కానీ దాన్ని బద్దలు కొట్టలేము. కానీ అంటే ప్యాషన్ ఉంటే ప్రొఫెషన్కి సంబంధం లేదు, మీకున్న ప్యాషన్కి. అంటే మీ క్రాఫ్ట్మెన్షిప్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దానిలో పరిచయమీలలో కానీ ధర్నీలో కానీ రీసెంట్గా బాలీలో కూడా మీరు చూస్తే కామెంట్స్ చాలా మంది మీ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ప్రతిదాన్ని డీటెయిల్గా చేస్తున్నారంటే దెన్ యు ఆర్ సక్సెస్ యాజ్ ఏ డైరెక్టర్. ఎందుకంటే మీరు అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేది మీరే కదా, ఈవెన్ యాక్టింగ్ కూడా. సో యాక్టింగ్ అంటే ఇందాక మనం చాందిని గారి గురించి మాట్లాడాము, వరుణ్ నారాయణ్ గారు కూడా పరిచయం ఇలాకి బాలీకి అసలు అది లేదు, పొంతన లేదు. సో దాని గురించి చెప్పండి, బాలీలో వరుణ్ నారాయణ్ గారి గురించి చెప్పండి. తనకు మీరు ఏం చెప్పి ఒప్పించారు, ఆ కటింగ్ కావచ్చు, ఆ షార్ట్ కటింగ్ కావచ్చు, ఆ బేర్ బాడీ సీన్స్ కావచ్చు, ఆ బురద మడ్లో చేసే వాటిని కావచ్చు. సో తన గురించి చెప్పండి, తన యాక్టింగ్ డెడికేషన్ గురించి చెప్పండి. దాని తర్వాత ఒక ఫిల్మ్ చేయాల్సి ఉంది, అది వరుణ్తో చేయాల్సి ఉంది సార్. ఓకే, వరుణ్తో చేయాల్సి ఉంటే అది బడ్జెట్, అది ఇందాక చెప్పినట్టు బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి నేనే ప్రొడ్యూసర్తో వద్దు మళ్ళీ చేద్దామని చెప్పి అనుకున్నాం. బట్ పరిచయం ఇలా కంటెంట్ రాసేటప్పుడు వరుణ్ దీనికి బాగా యాప్ట్ అవుతాడు అనిపించింది. ఓకే, సరే ఇది ఒక చిన్న ఫిలిం కదా, ఒకవేళ మళ్ళీ నేను ఆ ప్రాజెక్ట్ చేయాల్సి వస్తే, రాజమండ్రి తాలూకు ప్రాజెక్ట్ చేయాల్సి వస్తే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఉంటుంది అని చెప్పి తనని తీసుకోవడం జరిగింది పరిచయమిలాకి. అలా అని చెప్పి పరిచయమిలా తనకు బాగా సెట్ అవుతుందని చెప్పి పరిచయమిలా చేసాం. పరిచయమిలా చేసేటప్పుడు నేను నోటీస్ చేస్తున్నాడు వరుణ్ ఏం చేయగలుగుతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు ప్రతిదీ. సో అలా పరిచయమిలా కొంచెం బాగా వచ్చిన తర్వాత తనని బాలీకి తీసుకున్నాను. బాలీకి చెప్పేటప్పుడే నేను కథ పరంగా యాక్చువల్ చెప్పాలంటే మేము ఇంకా ఆ కటింగ్ గుండు స్టేజ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. మొత్తానికి గుండు చేద్దాం అనుకున్నాను నేను. మళ్ళీ ఎక్కడో ఆర్టిస్టిక్గా వెళ్ళిపోద్దేమని భయం వేసి కొంచెం ఆపాను. అలా చెప్పాను, తను ఒప్పుకున్నాడు. ఫస్ట్ నుంచి ఈ కథ మీద చాలా నేను ఎంత నమ్మానో బాలీని తను అంత నమ్మాడు, అంత గట్టిగా నమ్మాడు. ఓకే ఓకే, తనకి ప్రతిదీ సీన్ వైజ్ చెప్పాను, ప్రతి షార్ట్ వైజ్ చెప్పాను. దీనికి కారణం, ఈ షార్ట్ పెట్టడానికి కారణం ఇది, ఇవన్నీ తనకు తెలుసు. ఓకే, కాబట్టే తను అంత దాన్ని ఓన్ చేసుకుని చేయగలిగాడు. సరే, మీరు ఇన్ని ఫిల్మ్ చేశారు కదా, చాలా మంది వేరే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని, అంటే మొన్న నేను రీసెంట్గా కూడా ఇంటర్వ్యూ చేసిన, అందులో కూడా కొందరు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ చేసినాం మేము, చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు, దాని ద్వారా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. సో ఇలా చెప్తుంటారు. మరి మీరు ప్రమోషన్స్ పరంగా లైక్ మీ సినిమాలు ఏమన్నా ఆ ప్రసాద్ ల్యాబ్స్లో వేరని మీకు అనిపించలేదా, లేకపోతే ప్రమోషన్స్ చేయాలని? ఎందుకంటే ప్రమోషన్ చేయకుంటే ఎవరు గుర్తించారు. ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో
ప్రమోషన్ చేయడము, ఈ ప్రసాద్ ల్యాబ్స్లో ఏసీ వాళ్ళని గెస్ట్లను ఇన్వైట్ చేయడము. సో వాళ్ళ ద్వారానే మనకు అవకాశాలు వస్తాయి. మీకు చెప్పారు కదా మీకు ఇంకా అవకాశాలు రాలేదు అని. సో అలా మరి మీరు చేయలేదా సార్? ఇప్పుడు స్క్రీనింగ్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. మన సినిమా స్క్రీన్ మీద చూసుకోవాలి, మన నేమ్ స్క్రీన్ మీద చూసుకోవాలి అనేది ఉంటుంది. అది నాకు కూడా ఉంది లోపల. బట్ నా సినిమా విజువల్స్ కూడా స్క్రీన్ మీద వేస్తే చాలా బాగుంటుంది అనేది నాకు కూడా ఉంది గట్టిగా. బట్ ఇక్కడ ఏంటంటే సార్, నేను చేస్తున్నది చాలా లిమిటెడ్ బడ్జెట్లతో ఫిల్మ్ చేస్తున్నాను. దానికే డబ్బు దొరకడం ఒకసారి కష్టం అవుద్ది, ప్రొడ్యూసర్ దొరకడం కష్టం అవుద్ది. నేను ఫ్యూచర్ గురించి చేద్దాం అనుకున్న వాడిని అది చేయలేక ఒక పక్క ఇట్లా చిన్న ఫిలిమ్స్ దానికి ప్రొడ్యూసర్ని పట్టుకొని ఒక షార్ట్ ఫిల్మ్ బయట తీసుకొచ్చి జనం ముందర పెట్టాలని చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు నేను స్క్రీనింగ్ చేయడానికి నాకు మళ్ళీ మనీ అవుతుంది. ఓకే, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక స్క్రీనింగ్ చేయాలంటే మినిమం 50K వరకు ఖర్చు. అవునా? 50,000 అవుతుందా? అవుతుంది సార్. నేను రీసెంట్లీ విన్న ప్రకారం ప్రసాద్ ల్యాబ్స్లో ఒక 15,000 స్క్రీనింగ్కు 25,000 కట్టాలి. తర్వాత మనం ఆడియన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఆడియన్స్ పిలుచుకోవాలి. మళ్ళీ అక్కడ కొంచెం బోర్డింగ్లో అవి మనమే చేసుకోవాలి. ఎవరైనా ఉన్నా మనమే అందరిని తీసుకొచ్చుకోవాలి. స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలియని విషయాలు ఏం కాదు, అందరికి తెలుసు. బట్ దాని వెనకాల ఏముంది? మనీ ఉంది. రైట్. అది మన దగ్గర లేదు. ఓకే. సో దానివల్ల ఆగుతున్నామే తప్ప. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ దొరుకుతాడు కదా ఈ కథ చేయడానికి. సో ప్రొడ్యూసర్ దొరికినప్పుడే మీరు సార్ కథకి ఇంత అవుతుంది, ప్రమోషన్స్కి ఇంత అవుతుంది అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరంటారా? అదే సార్, ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు సార్. ఓకే. రెవెన్యూ జనరేట్ అవ్వదు అన్నప్పుడు ఎవరు మనకి ఇవన్నీ ఇస్తారు? ఇప్పుడు మీ ఫిలిమ్స్ మేకింగ్ చాలా బాగుంది, మీ స్టోరీస్ చాలా బాగున్నాయి, అంత బాగుంది. కానీ ఈ ఫిలిమ్స్ ఏంటంటే కమర్షియల్ కాదు. సో జనాలు ఎప్పుడైనా ఏది రిపీటెడ్గా చూస్తారంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నవి, కొంచెం కామెడీ, కొంచెం సాంగ్స్, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఇవి ఉన్నాయి చూస్తారు. వాటికే మీకు యూట్యూబ్లో కూడా, ఈవెన్ యూట్యూబ్లో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే అట్లాంటివే చూస్తారు. కొంచెం గ్లామర్ ఉండాలి, కొంచెం మ్యూజిక్ ఉండాలి, కొంచెమే. బట్ మీ దానిలో ఏంటంటే రా అండ్ డ్రస్టిక్ అన్నిట్లో దాదాపు ఒక పరిచయం ఇలా పక్కకు పెడితే, మరి మీ నిర్మాతలకు మీరు ఏం చెప్పి ఒప్పిస్తున్నారు? అండ్ మీరు కూడా ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మీ స్టైల్ని మారుస్తారా? ఎందుకంటే మీకు ఒక ఫ్యూచర్ ఫిలిం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాడ్కాస్ట్ ఒక ప్రొడ్యూసర్ చూస్తున్నాడు, ఒక చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా కూడా మీలాగా యంగ్ టాలెంట్, అరే నేను కూడా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ఒక తక్కువ బడ్జెట్లో, నాకు ఎవరైనా డైరెక్టర్ దొరికితే బాగుండు అని అనుకునే వాళ్ళు చూస్తున్నాను అనుకుందాం. మరి అలాంటి అప్పుడు మీరు ఇలా అప్రోచ్ అవుతారు, మీరు ఎలాంటి స్టోరీతో అప్రోచ్ అవుతారు? సార్ స్టోరీ టెల్లింగ్ ఇది కొంచెం పెద్ద సబ్జెక్టే. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. బయట చాలామంది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. అది వాళ్ళ సెన్సిబిలిటీస్ బట్టి, వాళ్ళ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి సినిమా చేయట్లేదు. ఒకటి, యూట్యూబ్లోనే నేను ఎదగాలి, యూట్యూబ్లో నెంబర్ 1 స్టార్ అయిపోవాలి అన్న పాయింట్లో నేను సినిమా చేయట్లేదు. ఓకే. నేను సినిమా ఎందుకు చేస్తున్నాను? ఈ సినిమా ద్వారా నేను నా ప్రొడ్యూసర్కి కానీ ఇంకొకరికి కానీ నా సినిమాని చూపించుకునే అవకాశం నాకు కలిగించాలి. ఓకే. ఆ సినిమా ద్వారా నా స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, ఈ జోన్లో తీయగలుగుతాడు, ఇలా తీస్తున్నాడు, బాగా తీస్తున్నాడు లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. నేనేమంటానండి, ఇప్పుడు యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దేనికి ఉంటాయి? రామ్ కామ్స్కి ఉంటాయి, ఇంకోటి ఫన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటి డైలీ రొటీన్ కంటెంట్, అంటే రొటీన్ కంటెంట్ సెన్స్ నేనేమంటానంటే వీక్లీ ఒక కంటెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళు. నేను అలా చేయట్లేదు. నేను సంవత్సరానికి చేసేది 1-2 చేస్తాను. ఎందుకు? నేను ఫీచర్ ఫిల్మ్ కోసం ట్రై చేస్తూ కుదరినప్పుడు మళ్ళీ వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకొని మళ్ళీ అలా ట్రై చేస్తున్నాను. నేనేమంటున్నా, నా ప్రతి ఫిలిము నాకు ఇదిగా నిలబడాలి, భరోసాగా. అంటే ఈ సినిమా తర్వాత నాకు ఒక సినిమా నేను ట్రై చేస్తే ప్రొడ్యూసర్ దగ్గర ఎత్తుకుపోతే ఈ సినిమా చూడండి సార్ అని చెప్పగలే ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది నా షార్ట్ ఫిల్మ్. నాకు నేను అది ప్రయత్నిస్తున్నానే కానీ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వస్తే వాళ్ళకి కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను ఒక ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ సార్. నా స్టోరీస్ నేను చాలా ఒరిజినల్గా చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి నా ఫిలిమ్స్ చూడండి, నా టేకింగ్, నా స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే ఒక అవకాశం ఇవ్వండి. నేను
చేయగలుగుతానని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఫిల్మ్ అయితే తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తాను. పర్ఫెక్ట్. అయితే మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు, జస్ట్ ఒక డిస్కషన్ లాగా అడుగుతున్నా. సో ఇప్పుడు మీరు సరే ఒక ప్రొడ్యూసర్ దొరికింది అనుకుందాము, మీరు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే తమిళ్లో లేదా మలయాళం సైడ్ మీలాంటి ఫిలిమ్స్కి ఆదరణ ఎక్కువ. బట్ తెలుగుకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ లేకపోతే సరే సినిమా బాగుందని రివ్యూవర్స్ క్రిటిక్స్ 3.5 3 ఇచ్చినా కూడా దానికి రెవెన్యూ అంటే మీరు పెట్టిన బడ్జెట్కి రెవెన్యూ రాదు, రైట్? ఇప్పుడు మరి మీరు దాన్ని ఇట్లా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు ఏమంటానంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, కమర్షియల్ పాయింట్లో ఉంటాడు. నేను ఎంత పెడతాను, నాకు ఎంత ఇప్పించగలుగుతావా అనే ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక మంచి సినిమా చేద్దాం అబ్బా మనం, ఒక సినిమా చేసినా చాలు మనకి ఎక్కువ లేదు అనే ప్రొడ్యూసర్ ఉంటారు. ఇంకొకరు ఉంటారు, కొత్త టాలెంట్ మనం ఎంకరేజ్ చేయాలబ్బా అనే ప్రొడ్యూసర్ ఉంటారు. దీంట్లో మనం ఏ జోనర్ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలనేది మన నిర్ణయం. ఓకే. సో మనం ఫస్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో నేను ఎంత పెడుతున్నాను, నాకు ఎంత వస్తుందా అనే ప్రొడ్యూసర్ దగ్గరికి మనం వెళ్ళలేము. ఎందుకంటే మన కథ అది కాదని మనకు పూర్తిగా తెలుసు మనకి. ఓకేనా? మన కథలో ఆ కమర్షియాలిటీ ఉంది అని వాళ్ళు బిలీవ్ చేస్తే ఓకే, హ్యాపీ, అప్పుడు చేయొచ్చు. లేదు అన్నప్పుడు ఒక ఆనెస్ట్ ఫిలిం చేద్దాం అన్న ప్రొడ్యూసర్ దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళు అటువంటి ప్రొడ్యూసర్ కోసం ఇచ్చేయాలి. రైట్. అంటే ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఫార్మాట్ ఏంటి, ఫైట్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఒక ఐటెం సాంగ్ ఉండాలి. పూర్తిగా అగ్రి చెప్పను, ఎందుకంటే ఆ ఫార్మాట్ మారింది. ఇప్పుడు బలగంలో ఏం ఫైట్లు ఉన్నాయి సార్? ఏం లేవు. బలగం సినిమాలో ఏం ఫైట్లు ఉన్నాయి? పూర్తిగా భావోద్వేగంతో కూడిన సినిమా, ఎమోషనల్ సినిమా ఆడింది కదా, ఆడింది. సో నేను అదే అంటున్నాను సార్, మన ఇండియన్ సినిమాలో, మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ సినిమాల్లో ఎక్కువ ఉండేది డ్రామా సార్. ఆ డ్రామా కరెక్ట్గా కనెక్ట్ అయితే ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. ఇవన్నీ అవసరం లేదు, అయితే ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ అవసరం లేదు సార్. అదే అవసరం ఉంటుంది. నేను చెప్తున్నది ఏంటంటే యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్గా నేను అనుకున్న కథ ఏంటి దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. నేను రాసుకున్న సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు పెద్ద స్టార్ హీరోని పెట్టి ఏమీ లేకుండా తీస్తానంటే ఆ స్టార్ హీరో తాలూకు ఉన్న ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు, ముందు నన్ను కొడతారు. మా హీరోని పెట్టుకుని ఏంట్రా నువ్వు ఇలా చేసావని. అదే కదా ఇప్పుడు మొన్న రీసెంట్గా బుచ్చిబాబు గారు అదే చెప్తున్నారు, పెద్ద సినిమాలో అసలు హీరోయిన్ అవసరం లేదు, ఆ కథకి ఆ సాంగ్స్ అవసరం లేదు, తర్వాత ఐటమ్ సాంగ్ అవసరం లేదు. సో ఇవన్నీ ఫ్లో ఆ కథకి అడ్డుపడుతున్నాయంటే బుచ్చిబాబు గారు ఏం చెప్తారంటే, నా సినిమాకి అందరు వస్తారు, అన్ని రకాల ప్రేక్షకులు నేను సాటిస్ఫై చేయాలి, సో అందుకే నేను అవన్నీ ఇంక్లూడ్ చేశా అని చెప్తున్నారు తను. అదే బుచ్చిబాబు గారు చెప్పే సెన్స్ ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు లాంటి హీరోని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిందే. లేదు అది రామ్ చరణ్ గారు లాంటి వాళ్ళు కాకుండా వేరే చిన్న కొత్త హీరో ఎవరైనా అంటే మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఎంత కంటెంట్ డ్రైవ్నే, కంటెంటే సినిమా అన్న జోన్లో తీసుకెళ్ళిపోవచ్చు పూర్తిగా. అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ చూస్తే, అరే బాబు ఇంకెన్ని రోజులు ఇట్లాంటి ఫార్మాట్ ఫాలో అవుతారు, మంచిగా చేయొచ్చు కదా హాలీవుడ్ స్టైల్లో కానీ, అంటే ఉన్నది ఉన్నట్టు హానెస్ట్గా, ఇప్పుడు మీరు అంటారు కదా ఉన్నది ఉన్నట్టు హానెస్ట్గా చూపిస్తా, ఈ అనవసరమైన పాటలు కానీ అనవసరమైన ఐటమ్ సాంగ్స్ కానీ పెట్టను, ఇట్లా చూపిస్తా అంటారు కదా. పెద్ద హీరోలతో అట్లా ట్రై చేస్తే ఏంటి, పెద్ద హీరోలతో అట్లా ట్రై చేస్తే మేము చూస్తాం కదా, మేము చేస్తాం కదా, మంచిగా చేస్తాం కదా అని. ఇప్పుడు నేను మొన్న కొంతమంది ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు అన్నారు, నేను కామెంట్ చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు మరి? సార్ చేయొచ్చు సార్. ఇక్కడ ఏంటంటే గట్టిగా నమ్మటం, ఆ రోజు మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూస్తారు ఆడియన్స్. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ సైడ్ లేకపోయినా ఈ సినిమాని చూస్తారు అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనం చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు అదే ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఒక హీరో దగ్గర నుంచి ఒక హానెస్ట్ ఫిలిం అనేది, ఎస్పెషల్లీ బిగ్ హీరోస్ నుంచి, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఇట్లా చాలా. ఇప్పుడు మనకు ఏదైతే ఒక కథ అనుకుంటామో ఆ కథ ఒక 1.5 hours ఉంటే ఒక 1 hour బ్లఫింగే ఉంటుంది.
యాక్చువల్ మెయిన్ ప్లాట్ వచ్చేసి 1 hour 1.5 hours ఉంటే ఇక అదర్ ఆస్పెక్ట్ తీసుకొచ్చి యాడ్ చేయడము అదే ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అది 3 గంటల వరకు కూడా వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఎక్కువ ఆడట్లేదు, రిపీటేటివ్ ఆడియన్స్. ఇప్పుడు మనము ఒకప్పుడు చూసుకుంటే 1990s 2000s రిపీటెడ్ ఆడియన్స్, వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చేవాళ్ళు, చూసిన వాళ్ళే మళ్ళీ చూసేవాళ్ళు. ఇప్పుడు 4 days ఆడితే గ్రేట్ అనుకుంటారు సినిమా. సార్ అది పెద్ద సబ్జెక్ట్ సార్, నేను దాని జోలికి వెళ్తే పెద్ద సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే పెద్ద స్టార్ హీరోస్ సినిమాలు, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు, వాటి గురించి ఆలోచించే అంత ఆలోచన కూడా నాకు లేదు. చెప్పాలంటే నేను అంత ఆలోచించను. ఇప్పుడు నేను నా కథ ఒక జెన్యూన్ కథ, ఒక కథ రాసుకున్నాను, ఆ కథకి ఎటువంటి యాక్టర్ సరిపోతాడు అనే అంతవరకు ఆలోచించే మెథడ్స్ మాత్రమే ఉంది. కమర్షియల్ హీరోని పెట్టి ఆ కమర్షియల్ హీరోతో ఎలా బాక్స్ ఆఫీస్ని అదేమంటాం షేక్ చేయాలి, ఇలాంటివి ఆలోచన నాకు లేదు దాకా. అది సపరేట్ టాలెంట్, అది ఖచ్చితంగా అది మనం అప్రిషియేట్ చేయాలి. అంత ఆషామాషి విషయం కాదు. మనలోని కథ కూడా చనిపోకూడదు, మనలోని దర్శకుడు చనిపోకూడదు, సేమ్ టైం అన్నీ కరెక్ట్గా సమకూర్చాలి, సమపాలల్లో అన్నీ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఆడియన్స్ దాన్ని చూసి మెచ్చుకోవాలి. ఇదంతా ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ నేను మేజర్గా నా పాయింట్ ఏంటంటే నాలోని రచయిత కానివ్వండి, నాలోని స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అదేంటండి కిల్ అయిపోకుండా ఉండగలిగే ప్రయత్నమే చేస్తున్నాను ప్రస్తుతానికైతే నేను. ఓకే, అంతవరకు మాట్లాడగలను. కానీ ఈ ఆడియన్స్ రాకపోవడం ఇదంతా ఇది పెద్ద విషయం సార్. ఓకే, మనం చెప్పాలంటే చాలా దూరం పడుతుంది. మీ మనసుకు మీ స్టైల్కి దగ్గర ప్రొడ్యూసర్ దొరికి ఒక సినిమా చేద్దామంటే ఏ యాక్టర్ తోటి, ఏ హీరో తోటి చేయడానికి మీరు ఇష్టపడతారు? కథను బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను సత్యం రాజేష్ గారితో చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది. సత్యం రాజేష్ గారు, ఓకే ఓకే. మొన్న రీసెంట్గా వాళ్ళది పొలిమేర సినిమా వచ్చింది. పొలిమేర ఆ యాక్టర్తో చేయాలి అని చాలా రోజుల నుంచి ఉంది. కుదిరితే ఆయనతో చేయాలని ఉంది. ఓకే ఓకే. అంటే తనకు స్టోరీ రెడీగా ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఈ రీల్ నేను కట్ చేసి పెడతాను. హోప్ నేను సత్యం రాజేష్ గారిని కూడా ట్యాగ్ చేస్తాను. ఒకవేళ తనకు మీ స్టైల్ నచ్చి ధరణి సినిమా చూడండి, పరిచయం ఎలా చూడండి, బాలే సినిమా చూడండి, ఒకవేళ నచ్చితే తనకు ఒక అవకాశం ఏంటని ఒక రీల్ కట్ చేసి పెడతాను. చూద్దాం ఏమన్నా మీకు కాంటాక్ట్ దొరుకుతుందేమో. సరే సార్, నేను కూడా సత్యం రాజేష్ గారికి ఈ పోడ్కాస్ట్ తర్వాత విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ కెమెరా చూసి చెప్పేయండి. నా పేరు మురళి, నేను చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. మీకు వీలుంటే ఒక చిన్న అవకాశం ఇస్తే మీకు సరిపడే ఒక కథ నా దగ్గర ఉంది. మీకు ఈ కథ బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకసారి అవకాశం ఇస్తే మీకు నేరేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఈ రిక్వెస్ట్ మీకు అందుతుందని అనుకుంటాను. సత్యం రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను ఈ రీల్ కట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎంత వీలైతే అంత ప్రమోట్ చేస్తాను. సత్యం రాజేష్ గారిని కూడా ట్యాగ్ చేస్తాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాలీ విషయానికి వస్తే, బాలీ సినిమా క్రౌడ్ ఫండింగ్ తోటి చేశారు. అవును సార్. సో ఈ క్రౌడ్ ఫండింగ్ అంటే ఒకరి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి భయం ఉంటుంది? అంటే వాళ్ళు తీసుకున్న డబ్బుకి న్యాయం జరగాలని చూస్తారా? వాళ్ళు తీసుకున్న డబ్బు మళ్ళీ రిటర్న్ రావాలని చూస్తారా? లేదా డబ్బు పోయినా పర్లేదు ఆ కథకు న్యాయం జరిగి వాళ్ళకి ముందే చెప్తారు? అంటే ఎలా ఉంటుంది ఈ అప్రోచ్ క్రౌడ్ ఫండింగ్ అనేది? సార్, క్రౌడ్ ఫండింగ్ మనం ఆడియన్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాం, జనం దగ్గర నుంచి మనీ తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి మనీ తీసుకున్నా, ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనీ తీసుకున్నా, అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. అంటే వాళ్ళకి జవాబు చెప్పాలి. వీళ్ళకైనా చెప్పాలి, వాళ్ళకైనా చెప్పాలి. ఎలా చెప్పాలి? మంచి సినిమా తీస్తే సమాధానం అవుతుంది, తీయకపోతే క్వశ్చన్ అవుతుంది. రైట్. బట్ నేను మంచి సినిమా తీస్తున్నాను అని కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి ఆడియన్స్ దాకా వెళ్ళాను, లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గరికి కూడా వెళ్తాను. మంచి సినిమా తీస్తున్నానని నాకు అనిపించినప్పుడే. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం సమాధానం చెప్తాం అనేది అంటే ఖచ్చితంగా నేను సారీ చెప్పేటోళ్ళు. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేను అకౌంటబిలిటీ, వాళ్ళకి సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అన్న పాయింట్లో. ఆ సారీ చెప్పకుండా ఉండాలి అంటే రోజు మనం బాగా కష్టపడాలి. కష్టపడి ఆ ఫిలింని మంచి క్వాలిటీతో బయట తీసుకురావాలి అన్న ప్రయత్నంతోనే చేశాను. ఈరోజు మీరు బాలీ చూస్తే నాకు క్రౌడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికి మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు బాలీ విషయానికి వస్తే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా బాలీ సినిమా చూడలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలీ సినిమా చూడమని ఒక ప్రేక్షకుడికి మీరు ఎలా చెప్తారు? అంటే ఆ సినిమాలో ఏముంది, ఆ సినిమా ఎందుకు చూడాలని అడిగితే ఏం చెప్తారు? సార్ బాలీ ఒక భావోద్వేగంతో కూడిన సినిమా. మనతో పాటు ఉన్న వ్యక్తులు మన నుంచి దూరం అయిపోతే ఆ దూరమైన వ్యక్తికి కారణమైన వాళ్ళని మనం చంపేస్తే పగపోతుందేమో కానీ మనం వాళ్ళ మీద పెంచుకున్న, మనం నుంచి దూరమైన వాళ్ళ నుంచి పెంచుకున్న ప్రేమ మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అనేది ఆ చిత్ర తాలూకు కథ. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా చూడాలనిపిస్తే చూడండి. అయితే ఇప్పుడు ఇదే కథకి మాటలతో కూడా చేయొచ్చు ఇదే సినిమా. మరి మాటలు పెట్టకపోవడానికి కారణం ఏంటి సార్? బలమైన భావోద్వేగాలు ఉన్న చోట మాటలు అవసరం లేదు అనేది నా పాయింట్. సో అందుకే పెట్టలేదా? ఇప్పుడు మీరు అంటే మన ఎక్స్పెరిమెంట్ లాగేమని అనుకున్నారా? లేదు సార్, ఎక్స్పెరిమెంట్ ఇదంతా ఆలోచించట్లేదు. ఇది తర్వాత మనం చెప్పే మాటలే కానీ ఇవన్నీ పబ్లిసిటీ అంటాం. ఎక్స్పెరిమెంట్ ఏమో సార్, మాటలు ఉన్నప్పుడు అదే సీన్సే, లేనప్పుడు అదే సీన్స్. బట్ కొంచెం భయం ఉంది, మాటలు లేనప్పుడు ఎలా చూస్తారు ఆడియన్స్ అనేది ఉంది కానీ, బట్ నేను గట్టిగా నమ్ముతాను భావోద్వేగాలు సన్నివేశాలు బలంగా ఉన్నప్పుడు మాటలు అవసరం లేదు అన్నది. ఓకే, ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి అక్కడ మాటలు అవసరం ఉండదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో పోతున్నాయి. అప్పుడు త్రూఅవుట్ సినిమా అలా పోతే తప్పే ఉంది. ఓకే ఓకే ఓకే. అయితే సార్ మొన్న మనం బాలీ షార్ట్ ఫిల్మ్ గురించి ఒక చిన్న పాడ్కాస్ట్ చేశాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ లో చూసాను నేను, మొత్తం అవార్డ్స్ ఉన్నాయి చాలా. అవును సార్. సో మీకు మీ వర్క్ కి అప్రిషియేషన్ గా. అయితే ఈ అవార్డ్స్ కేవలం అవార్డ్స్ గానే మిగిలిపోయినాయా, లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వడము, మిమ్మల్ని మీ ఊర్లో తిరుపతిలో గుర్తించడము, లేకపోతే మీ బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ గుర్తింపు పెరగడం అట్లాంటివి జరిగినాయా? సార్ మాకు వచ్చిన అవార్డ్స్ మోస్ట్లీ మా వరకే తెలుసు, మా టీం వరకే. ఇంతవరకు అంటే బయట ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వలేదు. ఇప్పుడు పరిచయం దాదా సాహెబ్ పాల్కే హానరబుల్ జ్యూరీ మెన్షన్ వచ్చింది. అవును, ఇది కూడా చాలా మందికి తెలుసు. యాక్చువల్గా ఏంటంటే దాదా పాల్కేకి అఫీషియల్ సెలక్షన్ అయితేనే చాలా ప్రౌడ్ మూమెంట్ గా చెప్పేసుకుంటాం ఉంటది. బట్ నావి 2 సినిమాలు దాదా పాల్కేకి అఫీషియల్ సెలక్షన్ అయ్యింది. ధరణి అండ్ పరిచయం పరిచయంలాకి హానరబుల్ జ్యూరీ మెన్షన్ వచ్చింది. ధరణికి ఎక్సలెన్స్ ఆఫ్ సర్టిఫికెట్ అనేది ఇచ్చారు. ఇది ఢిల్లీలో జరుగుతుంది ఫిల్మ్ ఫెస్టివల్. యాక్చువల్లీ లాస్ట్ టైం కాకుండా అంతకుముందు హీరో సుకుమార్ గారి డాటర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ తీసుకున్నారు. లాస్ట్ టైం కా ప్రొడ్యూసర్స్ కి బెస్ట్ ఫిలిం వచ్చారు అక్కడికి, అదే ఫిలిం ఈవెంట్కి ఇచ్చారు. ఇట్లా మళ్ళా రజాకర్ ఫిలిం ఇలా చాలా వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మా ఫిలింకి వచ్చింది, మా షార్ట్ ఫిల్మ్కి, కానీ ఎక్కడ ఎక్స్పోజర్ అవ్వలేదు సార్. అంటే ఎక్కడా చెప్పలేదు ఈ దీంట్లో అని ఎక్కడ కూడా. నేను అప్పుడు ఆ టైంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వచ్చింది కూడా, కొంతమంది ఫిలిం ఇవి ఉంటాయి కదా ఛానల్స్ ఉంటాయి, వాటి నుంచి చెప్పారు కానీ మా ఫిలిం ఎక్కడ మెన్షన్ చేసి చెప్పలేదు ఇంతవరకు. అవునా సార్. అంటే మీరేమన్నా మరి మీడియాని కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ కాంటాక్ట్ అవ్వడము అట్లా మీరు చేయలేదా? లేదు సార్, ఎక్కువ మనకి కాంటాక్ట్స్ తెలియదు సార్. ఓకే, బయట నుంచి మనకి కాంటాక్ట్స్ తెలియవు. మా తిరుపతిలో కూడా మేము కొంతమందిని అడిగాము, కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. దాని గురించి మళ్ళీ వదిలేస్తాను, ఎంతవరకు అడుగుతాం. అంటే ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో సార్, మనం ఎంత మంచి సినిమా తీసినాం అనే దానికంటే ఎంత ప్రమోట్ చేసినాము. ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు మనకు న్యూస్ ఛానళ్లతో పాటు ఈక్వల్గా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఇక్కడ సోషల్ మీడియాలో ఆ ప్రమోషన్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే హీరోస్ కూడా వచ్చి వాళ్ళతో చేస్తున్నారు రీల్స్. ఎందుకు? సో ఎంత ప్రమోషన్ ఎక్కువ చేసుకుంటే మనకు అంత ఫస్ట్ డే ఆడియన్స్ థియేటర్కి వస్తారు అని. సో షార్ట్ ఫిల్మ్స్ అయినా ఫిలిమ్స్ అయినా ఏవైనా ప్రమోషన్ అనేది మ్యాండేటరీ. అవును సార్, నేను చాలా మందికి డిఎం చేసాము, ఇలా మా తిరుపతిలో, మన తిరుపతి నుంచి ఇలా చేసాము, ఇలా వచ్చే అవార్డ్స్ అని చెప్పాము. బట్ చాలా మంది ఒక 90% పీపుల్ రియాక్ట్ ఏం లేదు. యాక్చువల్గా చెప్తున్నా అంటే ఇది చెప్తే చాలా ఇదిగా ఉంటుంది కానీ, మాకు వచ్చిన అవార్డ్స్ని మా చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపులే కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది
అంటే ఏదో తీసారి వచ్చింది అన్నట్టు Okay. ఉన్నారు తప్ప సరే వీళ్ళకి కూడా వచ్చింది, వీళ్ళు కూడా ఒక ప్రౌడ్ ఇది అలా ఏం లేదు సార్. అవార్డ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు పర్సనల్ గా ఒక బూస్టప్ ఉంటుంది అంతే. అంతేగాని ఎవరు దాన్ని గుర్తించేసి అప్రిషియేట్ చేసేసి అంత ఉండదు. కానీ నా తెలిసి ఈ పాడ్కాస్ట్ తోటి చాలా మంది తెలవాలని కోరుకుంటున్నా. అండ్ మీకు కూడా తప్పకుండా ఒక మంచి ఫీచర్ ఫిలిం అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అయితే అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి మన ప్రతి సినిమాకు అప్రిషియేషనే కాదు, డిప్రిషియేషన్ కూడా ఉంటుంది, అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. మీ సినిమాలకి ఇప్పటివరకు వచ్చిన నెగిటివ్ కామెంట్ ఏదైనా మీకు గుర్తున్నది ఏమైనా ఉందా? నా సినిమాలకు వచ్చేది ఇదే కంప్లైంట్, స్లో ఫేస్. ఓకే, స్లో ఫేస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం పరిచయం. బట్ అది ప్రతి సినిమాలో వస్తుందంటే అది నా స్టోరీ టెల్లింగ్ అని అర్థం. ఓకే, అది ఒక నెగిటివ్ కాదు, మీ స్టైలే అంత. అది చెప్తుంటారు, చేసిన వాళ్ళకి కూడా అది అనిపించదు. ఓకే, ఎందుకంటే ఓకే దేనికోసం చేసాం అనేది తెలిసినప్పుడు అది తప్పు కాదు. ఓకే, మనకు తెలియకుండా చేస్తే తప్పు. ఓకే ఓకే, తెలిసి వాంటెడ్గా తీసుకున్న నిర్ణయాలు కదా ఇవి. ఓకే ఓకే. సో అదే నెగిటివ్ వస్తూ ఉంటుంది, ఇంకొంచెం స్లో ఫేజ్ ఉంటుంది అది ఇదని. బట్ అది నా స్టోరీ టెల్లింగ్ విధానం కాబట్టి నేను దాన్ని మార్చుకోలేను కూడా. ఎంత దాన్ని చేస్తే అక్కడ నేను కనపడిన వేరే ఇది కనిపిస్తుంది. ఓకే, మీ ఒరిజినాలిటీ అది. బాగా గుర్తుండిపోయిన అప్రిషియేషన్ అంటే బాగా గుర్తుండిపోయిన మంచి కామెంట్ సార్ ప్రతి ఫిలింకి వస్తూ ఉంటుంది సార్. ప్రతి ఫిలింకి ధరణికి కానివ్వండి, ఇప్పుడు రీసెంట్లీ చేసిన బాలీకి కానివ్వండి, బాలీకి కూడా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు మంచి డైరెక్టర్ అవుతారు. వెట్రిమారన్ సారు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు కొంచెం భయం వేస్తుంది. అంత లేదయ్యా, ఏదో ఉన్న దాంట్లో చేస్తున్నాం అంతే అని నేను చెప్పుకుంటుంటాను. చెప్తుంటారు చాలా మంది, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా బాగుంది అనేసి చెప్తుంటారు. చదువుతారా అన్ని కామెంట్స్? చదువుతారా? ప్రతి కామెంట్ చదువుతాను సార్. ప్రతి కామెంట్ చదువుతాను, పెద్దగా రిప్లేస్ ఇవ్వను. ఎందుకు? రిప్లేస్ ఇస్తే మీరు ఇంకా ఆడియన్స్ తోటి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు రిప్లై ఇవ్వమంటున్నారు, నెగిటివ్ కూడా రిప్లై ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ రిప్లై ఇచ్చేటప్పుడు ఆర్గ్యూ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది నాకు నచ్చదు. ఓకే, ఇప్పుడు ఒక పుస్తకం రాయడం బాధ్యతతో రాసాం, ఆ పుస్తకంలో ఉన్న సారాంశం కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అంతేగాని నువ్వు సారాంశం ఇలా రాయకూడదు, దీన్ని మార్చి రాసింటే బాగుండు చెప్తారు. వాళ్ళకి తోచిన నాలుగుతో చెప్తారు. నేను రాసేటప్పుడు నేనేం ఫీల్ అయ్యాను, నేనేం భావోద్వేగాలని ఎమోషన్స్తో ఫీల్ అయ్యాను, అది నేను రాశాను అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు దీంట్లో ఆర్గ్యూ చేయడానికి ఆస్కారం ఏది ఉంది? అంటే అలాని కాదు, సింపుల్ గా ఇప్పుడు అంటాను ఇలాగే తీయాలి, ఇలాగే చేయాలని నేను అంటాను అనుకున్నా, అప్పుడు కొంచెం ఇబ్బంది. అంటే దానికి మంచిగా కూడా రెస్పాండ్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లోప్ ఏదైనా కూడా మీకు కామెంట్ ఇచ్చారు అంటే మేము కావాలని, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, మీ కామెంట్కి థ్యాంక్ యూ అండి, కాకపోతే మేము కావాలని ఇలా చేసాము, ఎందుకంటే కథని అలా చెప్పాలని మేము ఇలా చేసాము, బట్ వీ విల్ టేక్ దిస్ యువర్ ఫీడ్బ్యాక్ అలా చెప్తాము. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, మీరు కామెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తారు, ఎక్స్టెండ్ మళ్ళీ దానికి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఓకే, దాన్ని నేను ఎక్కువ చేయలేదు. ఓకే ఓకే, వద్దు చాలే మనం చేసాం మంచిగానే ఉంది, ఓకే ఓకే, నచ్చకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు నచ్చినప్పుడు నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది సార్. ఒకసారి మరీ బ్యాడ్ ఫిలిం తీసామంటే ఖచ్చితంగా మనమే దాన్ని నోటీస్ చేసుకోవాలి, ఇలా చేయకూడదు అనేది. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగి ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, మీరు చేసిన ప్రతి ఫిలింలో సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంటుంది, ఎడిటింగ్ ఒకటి బాగుంటుంది. అంటే ఎడిటింగ్లో రెండు రకాలు, కొందరు స్లో పేస్ అంటారు, కొందరు బాగుంది అని మెచ్చుకుంటారు. సో ఇవన్నీ అంటే ఈ క్రాఫ్ట్స్ అన్ని ఎలా చేయించుకుంటారు మీరు? ఎక్కడ అంటే మీ తిరుపతి వాళ్ళైనా లేకపోతే హైదరాబాద్ వస్తారా? ఎలా చేయించుకుంటారు? ఎవరెవరు? వీలైతే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి సార్. టోటల్ తిరుపతి సార్. ధరణి వచ్చి టోటల్ తిరుపతి. ఓకే, పరిచయం ఇలా బాలి వచ్చి తిరుపతి వరకు, ఎడిటింగ్, డిఐ ఇవన్నీ, సౌండ్ డిజైనింగ్ ఇదంతా కూడా తిరుపతి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వరకు హైదరాబాద్ నుంచి తీసుకున్నాం. మీదంతా కూడా తిరుపతిలోనే సార్. మేము పరిచయం ఇలా డబ్బింగ్ సెషన్ అంటే 3 లాంగ్వేజెస్ రిలీజ్ చేసాం. తెలుగు, కన్నడ, మలయాళం రిలీజ్ చేసాం. హిందీ కూడా.
హిందీ కూడా రిలీజ్ చేసాం. మొత్తం 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేసాం. ఈ డబ్బింగ్కి వచ్చినప్పుడు మాత్రం హైదరాబాద్లో వచ్చి చేసాం. ఓకే. ధరణి కూడా అలాగే 2 లాంగ్వేజెస్లో 3 లాంగ్వేజెస్ చేసాం, తమిళ్, హిందీ, తెలుగు. ఈ డబ్బింగ్ చేసేటప్పుడు మాత్రమే, డబ్బింగ్ వెర్షన్స్ చేసేటప్పుడు మాత్రం హైదరాబాద్లో చేసుకున్నాం. మిగతా అంతా కూడా తిరుపతి. ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డిఐ, మ్యూజిక్, ఫిలింకి ఏం చేయాలో మొత్తం కూడా తిరుపతిలోనే చేసాం ఆల్మోస్ట్. అయితే మీరు ఇప్పటివరకు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, షార్ట్ ఫిల్మ్స్ చేయక ముందు చేసిన తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చింది? అంటే ఎస్పెషల్గా మీ ఫ్రెండ్స్ మీతోటి బిహేవ్ చేసే విధానం కానీ, మీ రిలేటివ్స్ మీతోటి బిహేవ్ చేసే విధానం కానీ, లేకపోతే ఏమైనా బయట ఎక్కడైనా మీరు పోయినప్పుడు గుర్తింపు కానీ అలాంటిది? అంత పెద్ద చేంజెస్ ఏం లేదు సార్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం షార్ట్ ఫిల్మ్ చేసామని మనకి పెద్ద అబ్బో అన్నట్టు ఉంటుంది, కానీ మన చుట్టూ ఉండేవాడికి ఏమి, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అది ఇంపార్టెంట్ కాదు, ఇది మన లైఫ్లో మనకి ఇంపార్టెంట్ అని మనకు అనిపిస్తుంది కాబట్టి మనకి పెద్దగా అనిపిస్తుంది. అంత బీభత్సమైన చేంజెస్ అయితే ఏమీ లేదు. ఓకే. షార్ట్ ఫిల్మ్ రిలీజ్కి ముందు ఎలా ఉంటుందో రిలీజ్ తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్లో ఒక 300 మంది ఉన్నారనుకోండి, దాంట్లో నుంచి మనకి రియాక్ట్ అయ్యేది ఒక 3-4. ఆ 3-4 నుంచి కూడా ఒక 2 మాత్రమే పూర్తిగా సపోర్ట్ చేస్తారు, ఇంకొక 2 దాన్ని ఏలుతూ చూపించడానికి రెడీగా ఉంటారు. అంతేగాని అంత చేంజెస్ ఏమి ఉండదు సార్. మీ ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్ చేశాం కదా, మీ దానిలో ఎక్కువ రీటేక్స్ తీసుకున్న యాక్టర్, లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్, అబ్బాయి ఇది చాలా కష్టమవుతుంది తీయడానికి సీన్, అట్లాంటి అనిపించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా కష్టం అనిపించిన సన్నివేశం ఏంటంటే, మేము బాలి క్లైమాక్స్ షూట్, ఓకే, ఏదైతే ఒక గొంత దగ్గర సీక్వెన్స్ మడ్లో, ఆ సీక్వెన్స్ తీసేటప్పుడు ఏమైందంటే, అక్కడ మేము తీసుకున్న పర్మిషన్స్ వేరే వాళ్ళ ల్యాండ్లో పర్మిషన్ తీసుకున్నాము, ఇంకొకరి ల్యాండ్లో గొంతుతో వేసాం. అయ్యో, తెలియదా మరి గొంతుతో వేరే అనుకోకుండా? మాకు తెలియదు, మేము ఈ ల్యాండ్ అని చెప్పాం, వాళ్ళు మిస్కమ్యూనికేట్ అయింది. ఓకే, మా ల్యాండే కదా మీరు పెట్టుకోండి చేసుకోబోండి అని వాళ్ళు చెప్పారు. అంతా రెడీ చేసాం, ఇంకా షూట్ అనగా వాళ్ళు వచ్చారు, ఎక్కడ తోమన్నారు మిమ్మల్ని అని చెప్పి గట్టిగా అడగటం చెప్తే, నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామండి, అది ఇక్కడ కాదండి అక్కడ వాళ్ళ పక్క ఉంది చెప్పి చేసి చూపించారు అనమాట. చూపిస్తే మాకు కొంచెం భయం వేసింది, అంటే ఇంకా ఆపేస్తారేమో, ఇప్పుడు అయిపోతుంది. నేను వాళ్ళకి చెప్పాను, ఇలా కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, చేసుకుని వెళ్ళిపోతాము అని చెప్పాం, క్లైమాక్స్లో ఉంది అయిపోతుంది అని చెప్పాము. సరే విన్నారు. వీళ్ళని ఇలా కన్విన్స్ చేసే లోపల వర్షం స్టార్ట్ అయింది. అయ్యో, వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు వరకు ఏంటంటే, మోస్ట్లీ నేను పెట్టిన బడ్జెట్ అంతా కూడా వీటి మీదే. ఈ ఫిలింని తక్కువ బడ్జెట్లో తీస్తున్నాము, దాంట్లో గొంతు తవ్వడానికి అయ్యే ఖర్చులు, దాంట్లో వాటర్ నింపడానికి అయ్యే ఖర్చులు, ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. ఈ వర్షం పడేసరికి షూట్ ఆగిపోతే మొత్తం ఇదైపోద్ది. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు మమ్మల్ని అక్కడ షూట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా కొంత పూర్తి చేయమని చెప్తారు. అవునవును. సో అదే ఎక్కువ టెన్షన్ పడ్డ ఇది. ఓకే ఓకే. మేము షూట్ టైంలో అంటే యాక్టర్ సైడ్ నుంచి ఏం లేదు? ఇప్పుడు యాక్టర్ సైడ్ నుంచి ఎక్కువ ఏం లేదు సార్, ఉన్నా కూడా నేను పెద్దగా పట్టించుకుని, నాకు ఇప్పుడు ఒక సీన్ ఏదో ఒక 27 టేక్స్ ఏమో అయింది బాలీలోనే. బట్ అది నేను వాంటెడ్లీ తీసుకున్న నిర్ణయాలు, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర టెక్నికల్గా ఏం లేవు పెద్దగా ఎక్విప్మెంట్లు. సో న్యాచురల్ దీంట్లో వెళ్తున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా జరుగుతాయి. అవి నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే ఓకే. కాబట్టి అవి నాకు పెద్దగా టేక్స్ అయినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. కాకపోతే చిన్న చిన్న సీన్స్ ఏమైనా టేక్స్ ఎక్కువ వెళ్తూ ఉంటే, అంటే ఇది ప్రాబ్లం కాదు అనిపించే సన్నివేశాలు నేను ప్రిపేర్ కాకముందు వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓకే వద్దు ఇన్ని టేకులు చేస్తే ఒప్పుకోను అన్నట్టు వస్తాను. ఓకే సార్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేసి ముగించేద్దాము. ఓకే సార్. అన్ని 1 word ఆన్సర్స్ చెప్పేసేయండి. ఓకే సార్. రైటింగా లేదా డైరెక్షనా? బోత్ సార్. ఒకటి ఎంచుకోమంటే ఎంచుకోలేరా? ఎంచుకోలేము. థియేటరా ఓటీటీయా? థియేటర్ సార్. ఎమోషనా లేదా యాక్షనా? రెండు కరెక్ట్గా బ్లెండ్ అయితేనే సినిమా. రాజమౌళి గారా సుకుమార్ గారా? ఇద్దరు సార్. గట్టిగా పోస్ట్ చేస్తే సుకుమార్ అని చెప్పేస్తాను. మణిరత్నం గారా లేదా వెట్రిమారన్ గారా? ఇది చాలా కష్టమైన ప్రశ్న సార్. ఇద్దరు సార్. ఒకరిని చెప్పలేరా? ఇంకొంచెం గట్టిగా పుష్ చేసి ఇందాక మీరు అన్నట్టు గట్టిగా పుష్ చేస్తే కూడా ఇద్దరు సార్. ఇళయరాజా గారా ఏఆర్ రెహమాన్ గారా? ఇళయరాజా గారు. ఫేవరెట్ ఫిలిం? నిరీక్షణ. పాత నిరీక్షణ. అవును సార్. ఓకే. భానుచంద్ర గారి, బాలు మహేంద్ర గారి డైరెక్షన్. ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫేవరెట్ హీరోయిన్? సౌందర్య గారు. ఫేవరెట్ విలన్?
కోట శ్రీనివాసరావు గారు, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి గారు, ఫేవరెట్ సినిమాటోగ్రఫర్, సెంధిల్ గారు, ఫేవరెట్ రైటర్, త్రివిక్రమ్ గారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లేదా సిటీ బ్యాక్ డ్రాప్? విలేజ్ బ్యాక్టర్. మీ సినిమాలు చూస్తేనే అది నేను అసలు ఈ క్వశ్చన్ అడగడమే ఇష్టం అసలు. లవ్ స్టోరీ లేదా రివెంజ్ స్టోరీ? లవ్ రివెంజ్. లవ్ రివెంజ్. అవార్డ్స్ లేదా ఆడియన్స్ లవ్? ఆడియన్స్ అప్రిషియేషన్తో వచ్చే అవార్డ్స్ సార్. మనీ లేదా సాటిస్ఫాక్షన్? సాటిస్ఫాక్షన్తో వచ్చే మనీ. ఓకే, మీరు అన్ని డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్తున్నారు. లేదు సార్, ఉన్నదే. మీరు డైరెక్టర్ చేసి ఉండాల్సింది అని అనిపించే ఒక సినిమా చెప్పమంటే, ఈ సినిమా నేను డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించేది. ఇతర సినిమాలా? ఇతర సినిమాలు అలా ఎప్పుడు చెప్పండి సార్. ఎవరిది వాళ్ళదే అంటారా? పాయింట్ ఆఫ్ వాళ్ళది. నేను చేస్తే ఇంకా ఇలా చేసేటోన్ని అని అనిపించే సినిమా ఏది లేదా? ఉండదు సార్. ఓకే, ఎందుకంటే వాళ్ళ కథ ప్రాణం పెట్టి రాసుకొని వాళ్ళు చేశారు. వాళ్ళకన్నా గొప్పగా మనం తీస్తాం అనేది మనకి అది గొప్పగా అనిపిస్తుంది, చూసేవాడికి అనిపించదు. రైట్ రైట్ రైట్. ఫైనల్గా ముగించే ముందు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి, ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక్కొక్క వర్డ్ అంటే ఒక్కొక్క సెంటెన్స్ చెప్పి ముగిద్దాం. ఫస్ట్ వెంకటాపురం. రాన్ రస్టిక్. ధరణి. ఎర్త్ ఆఫ్ ఎమోషన్. పరిచయం ఇలా. మూమెంట్స్ ఆఫ్ లవ్. బాలి. నిశ్శబ్దంతో కూడిన భావోద్వేగం. బాగా అయిపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విలువైన సమయాన్ని కేటాయించి మాతో పాడ్కాస్ట్ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ ఇంత దూరం మా స్టూడియోలో చేయడానికి నేను అడిగిన వెంటనే ఒప్పుకొని మా స్టూడియోలో పాడ్కాస్ట్ చేయడానికి అంత దూరం నుంచి వేరే ప్రదేశాలకు వచ్చినందుకు థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ తరపున ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలి. ఈ పాడ్కాస్ట్ ఎవరో ఒక ప్రొడ్యూసర్ చూసి, లేకపోతే సత్యం రాజేష్ గారు చూసి, ఎవరో ఒకరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీకు అవకాశాలు కల్పించాలని, మీరు ఫీచర్ ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మేము కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఈ టైంలో యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ని నోటీస్ చేసి మాకు ఇలాంటి ఒక పాడ్కాస్ట్ ఇచ్చి దీని ద్వారా ఆడియన్స్కి మా గురించి తెలియజేస్తున్న మీ ప్రయత్నానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మరిన్ని పాడ్కాస్టులు చేస్తూ గోల్డెన్ టాక్స్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.